హాయ్ నమస్తే వణకం నేను ఆర్జే అవని వచ్చానమాట. అమ్మయ్య ఇది థర్స్డే అండి. ఫైనల్గా కొద్దో గొప్ప వీకెండ్ వచ్చే అవకాశాలు బాగా దగ్గరలో కనిపిస్తున్న రోజు, నాకెంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట. అందుకే ఫ్రైడేకి ముందు రోజు కొంచెం అలా కొంచెం ఎఫెక్టివ్గా బాగా మంచి మసాలా ఉండాలని చెప్పేసి ఈరోజు నేను ఒక మంచి విలన్ గారిని పట్టుకొచ్చానమాట. బేసిక్గా సినిమా వరకు లేదంటే ఆయన చేస్తున్న క్యారెక్టర్ వరకు మాత్రమే మ్యాక్సిమం విలన్గా పరిచయం మనందరికీ. ఓ మంచి కామెడీ ఆర్టిస్ట్, ఓ మంచి తండ్రి, ఓ మంచి అన్నయ్య, బావ, తమ్ముడు, మరిది గారు, మావయ్య గారు, ఎన్ని క్యారెక్టర్లు ఉన్న క్యారెక్టర్లన్నీ ఆయన చేశారు. ఎక్సెప్ట్ అక్కడక్కడ హీరోగా చేశారు, బట్ అదంత ఎక్కువ రాలేదు బయటికి. బట్ స్టిల్ మనందరికీ గుర్తుండే క్యారెక్టర్ విలనే కాబట్టి, ఎందుకంటే భయపెడతారు కదా వాళ్ళు. మామూలు భయపెడతారా? కత్తులు పట్టుకొని, కటర్లు పట్టుకొని, ఏంటది గన్నులు పట్టుకొని, కిరోసిన్ వేసి మీద పెట్రోల్ వేసి కాలబెడతా, చంపేస్తా, నరికేస్తా, చేజులు, ఫైట్లు, గుర్రాలు, టాటా సుమోలు, క్వాలిస్లు, ఈ మధ్య స్కార్పియోలు, అప్పుడప్పుడు ఫ్లైట్లు, హెలికాప్టర్లు. అమ్మ ఎన్ని మిక్స్ అయితే కానీ ఒక విలన్ అన్నారు ఈ రోజుల్లో. సో అవన్నీ రంగరించుకున్నటువంటి ఒక మంచి నటులు, 27 సంవత్సరాలుగా తెలుగు సినిమాకి, టీవీకి పరిచయం ఉన్నటువంటి నటులు జిఎస్ హరి గారు అనమాట. ఈరోజు మనతో పట్టినారు. లెట్ మీ వెల్కమ్ హిమ్. 12 సంవత్సరాల నుంచి ఆయన టీవీలో ఉన్నారండి. ఈ 12 సంవత్సరాల్లో నో డౌట్ అక్కడ ఒక్క వర్కింగ్ డే కూడా, అంటే మండే టు సాటర్డే ఏదైనా సీరియల్ వస్తుందంటే ప్రతి ఛానల్లో ఏదో ఒక ఛానల్లో ఆయన పేరు లేదా ఆయన ఫేసు కనిపిస్తూనే ఉంటుంది. అది ఆయన గొప్పతనం. అంత సీనియర్ అనమాట ఆయన. సో లెట్ మీ వెల్కమ్. హలో సార్, నమస్తే. 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 ఎలా ఉన్నారు సార్? ఫైన్ మా ఫైన్. ఎందుకు సార్ నవ్వుతున్నారు అలా? నాకు ఎలా మాట్లాడతారు మీరు ఇంత ఫాస్ట్గా? మేము ఏదో డైలాగ్ మాకు ఇస్తారు, దాన్ని చూసి మగప్ చేసి డైలాగులు చెప్పేస్తాం, కానీ ఇంత ఫాస్ట్గా చూస్తే నాకు రియల్ ఐ ఫీల్ జెలసీ. ఇలా ఎలా మాట్లాడతాము? మాకు స్క్రిప్ట్ ఉండదు, మాకు డైలాగ్స్ ఉండవు. అదే కదా, అసలు ఎంత విచిత్రంగా ఉంటుందంటే నాకు ఐ ఫీల్ రియల్లీ వండర్ హౌ యూ స్పీక్ నాన్ స్టాప్. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మనకు. అంటే మీకు దేవుడు ఏం చేసినంటే మీకు ఇచ్చిన ర్యామ్ ప్రాసెసర్లన్నీ నాటకాలు వేయడానికి, తర్వాత మీరు చేసే క్యారెక్టర్లు ఎలా పండించాలో మీకు తెలుసు. మా చిప్పులు ఏంటంటే ఓన్లీ మాటల వరకే పెట్టారు. మా చిప్పులు నాటకాలకు పనిచేయవు, మా చిప్పులు యాక్టింగ్కి పనికిరావు అనమాట. 27 సంవత్సరాల మీ సినీ జీవితం. బట్ దానికంటే ముందు మీ 10th క్లాస్ ఇంటర్మీడియట్ నుంచి మీరు 1971 అంటే 10th అయిపోయింది, 71 to 73 ఇంటర్మీడియట్. ఇంకా అక్కడి నుంచి మొదలైపోయింది నాటకాలు, మేకప్ జీవితం. సో అసలు ఎలా, ఎందుకు ఇంత ప్యాషన్ మీకు సినిమాలన్నా నాటకం అన్నా? అసలు ఇది రీజన్ అనేది నాకు తెలియదు, కానీ ఎందుకు అది తెలియకుండానే ఇట్ వాస్ నా ప్రొఫెషన్ అన్న ఒక థాట్ ఎందుకో ఇంజెక్ట్ అయిపోయింది బాడీలోకి. తెలియకుండా, అంటే చదువుకునే రోజుల్లో కూడా మనం ఏదో ఉద్యోగానికి వెళ్తున్నట్టుగా భోజనం పెట్టగానే టైం అయిపోయింది, మనం తొందరగా పెట్టు, టైం అయిపోతుంది, నాటకానికి వెళ్ళాలి అనే టైప్లో ఉండేది అనమాట. మా ఫాదర్ పిచ్చ తిట్లు. ఎందుకంటే మాది మధ్యతరగతి కుటుంబం కదా. జనరల్గా ఏ తల్లిదండ్రులైనా ఏం కోరుకుంటారు? మా పిల్లాడు బాగా చదువుకోవాలి, వెంటనే మంచి ఉద్యోగం చేయాలని కోరుకుంటారు కదా. సో దానికి భిన్నంగా నేను అవ్వపడేవాడిని మా ఫాదర్కి. దాంతో భయంకరంగా తిట్టేవాడు. ఏంటి నువ్వేమనుకుంటున్నావు, జీవితం ఏమైపోద్ది అనుకుంటున్నావు, నువ్వు చాలా ఇబ్బంది పడతావు ఇలా అయితే అని చెప్పి తిట్టేవారు. ఎన్ని తిట్టినంత వరకు గమ్ముగా ఉండేది, తర్వాత మన పని మనం చేసుకుంటూ వెళ్ళేవాడిని అనమాట. బట్ ఆ రోజుల్లో ఐ నెవర్ థాట్ ఈ సినిమా యాక్టర్ను, టీవీ యాక్టర్ అవుతానని మనతో అనుకోలేదు. కానీ బట్ ఏం కోరుకునేవాడిని అంటే త్రూ అవుట్ మై లైఫ్ ఐ వాంట్ టు బీ అన్ యాక్టర్ అని అనుకునేవాడిని. కాలక్రమంలో ఇట్లాంటివి ఎన్ని వచ్చాయి కనుక ముందు సినిమా యాక్టర్ కావడం జరిగింది, తర్వాత టీవీ యాక్టర్ కావడం జరిగింది. అంటే ఏదో అంటారు చూసారా, మన సంకల్పం చాలా దృఢంగా ఉంటే అది వర్కౌట్ అవుతుందని. ఎస్, నిజంగా నా జీవితంలో అలా ప్రూవ్ అయిందని అనుకుంటున్నాను నేను. అదే సో గుడ్. అంటే మీకు చిన్నప్పటి నుంచి పడినటువంటి ఆ బీజం మనసులో, తర్వాత మీ మైండ్ లో, అది మిమ్మల్ని చెట్టుగా ఎదగడానికి ఈరోజు సహకరించారు. అవునవును, అంటే రకరకాల ఆస్పెక్ట్స్ కూడా మనకు తోడైనాయి. అంటే ఉదాహరణకి ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో మనం ఇంట్లో పెద్దగా లౌడ్గా మాట్లాడాలంటే కుదరదు, ఎందుకంటే మన ఇల్లు 10 ఏళ్ళ మధ్యలో ఉంటుంది కనుక ఇంట్లో పిచ్చోడు తయారయ్యాడు అనుకుంటారని కంగారు పడతామని చెప్పి ఏం చేసేవాడిని అంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఏం ఫ్యాక్ట్ అంటే, అప్పుడు ఆ రోజుల్లో సైకిల్ ఉండేది కదా, అదే మనకి పెద్ద మోటార్ బైక్ లేకపోతే స్కూటర్ కదా, అదే పెద్ద బెంజ్ కార్ కదా. ఆ సైకిల్ తీసుకొని ఊరవతలకి వెళ్ళిపోయేవాడిని. అంటే అక్కడంతా క్యాష్ లాగా, అంటే పొదలుగా ఉండేది అనమాట. ఆ లోపలికి ఇంటీరియర్కి వెళ్ళిపోయి పెద్దగా అరిచి మాట్లాడేవాడిని. అంటే టు స్ట్రెంగ్తన్ మై వాయిస్, ఇలా అంటే ఏది అనుకోకుండా చేసినటువంటి, అంటే
ఒక ప్యాషన్ ఉండింది. ఐ వాంట్ టు బికమ్ an యాక్టర్, మంచి పేరు సంపాదించుకోవాలన్న క్రేజ్ అప్పటి నుంచే ఉండింది కనుక ఆ ఇంటర్మీడియట్ డేస్లో ఊరవతలకి వెళ్ళిపోయి పెద్ద పెద్దగా అరిచి మాట్లాడేవాడిని, పెద్ద పెద్దగా యాక్ట్ చేసేవాడిని. ఆడంటే ఎవరు చూడరు కదా, అందుకని అనమాట మన గోడు ప్రకృతి బాధపడాల్సింది తప్ప అది విలపించిన శోకాలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు కానీ బాగా చంపేస్తున్నాడు రా బాబు అని పాపం ఎన్ని చెట్లు ఏడ్చుంటాయో మనకు తెలియదు కానీ మొత్తానికి గందరగోళం చేసేవాడిని ఆ ప్రకృతిని. బట్ వాటన్నిటి కృషి అంటే అవన్నీ భరించే ఈ రోజు మేము ఆనందంగా చూస్తున్నాం. రైట్ 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 అది కూడా ఉండొచ్చు. బట్ మీలో ఒక విలక్షణమైన నటుడు సార్. మొదటి నుంచి మీరు ఇందాక మనం మాట్లాడిన మాటలో గమనిస్తే మీరు ఎప్పుడైతే నాటకాలు వేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి విలన్ గానే మీరు ముందుకు వచ్చారు. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. బట్ ఏంటంటే చదువుకునే రోజుల్లో కాలేజ్ కాంపిటీషన్స్ వీటన్నిటిలో కూడా ఐ వాజ్ గెటింగ్ అవార్డ్స్ ఫర్ బెస్ట్ విలనీ. విలనీ అవార్డ్స్ ఎక్కువగా వచ్చేవి. నా ఫేస్ కూడా అలాంటిదే కాబట్టి మనం యాక్ట్ చేయకుండా జనాలను మాయ చేయొచ్చు. ఊరికి అలా చూసినా కానీ మనం లవ్లీగా చూసినా కూడా అది విలనిష్ గానే ఉంటది. బాగా వర్కౌట్ అయింది. కానీ అదృష్టవశాత్తు కొంతమంది డైరెక్టర్స్ ఇతనిలో ఒక కామెడియన్ ఉన్నాడు, ఇతనిలో ఒక మంచి సాఫ్ట్ క్యారెక్టర్ కూడా ఇతని చేత చేయొచ్చు అని గుర్తించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ నేను చేసిన కృషి అయితేనేమి వాళ్ళ యొక్క ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యి అవార్డ్స్ కూడా సంపాదించుకోవడం జరిగింది అనమాట. అట్లాగా మీరు ఈ కాలక్రమేణా చాలా మంది డైరెక్టర్ల దగ్గర వర్క్ చేశారు. కొన్ని సినిమాలు అయితే ఓపెనింగ్ మీ మీదే వచ్చాయి. అవునవును, సినిమా ఓపెన్ చేస్తే మీరే కనిపించారు. లక్కీగా మంచి చాలా పెద్ద హిట్ సినిమాలో అలాంటి అవకాశం దొరికింది. సింహాద్రి రాజమౌళి గారు రెండో సినిమా. అవునండి, రాజమౌళి గారు నిజంగా నేను చాలా అదృష్టవంతుని అని చెప్పుకోవాలి. ఎందుకంటే అట్లాంటి టెక్నీషియన్ తో వర్క్ చేయడం అనేటటువంటిది నా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరంగా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయన్ని దూరంగా చూడడం వేరు, దగ్గరగా చూడడం ఇంకా అద్భుతం అనమాట. అటువంటి ఫెంటాస్టిక్, ఆయనలో ఒక ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ ఉన్నాడు. మనకి చాలా సౌలభ్యం అనమాట. అసలు మనం జస్ట్ ఆయన్ని ఏం చేస్తున్నాడని మనం కానీ అబ్జర్వ్ చేసి చేయగలిగితే మనం చాలా గొప్ప నటుడు అవ్వచ్చు. సూపర్. అండ్ అలాగే రాఖీ కృష్ణవంశీ గారిది దాంట్లో ఒక అదృష్టం అని చెప్పాలి, ఒక దురదృష్టం ఏంటంటే అదృష్టం ఏంటంటే ఒక పెద్ద డైరెక్టర్ తో చేయగలిగినటువంటి అదృష్టం. దురదృష్టం ఏంటంటే చాలా మంది నన్ను గుర్తుపట్టలేదు. ఎందుకంటే ద క్యారెక్టర్ అవ్వబడింది తప్ప ఇతను ఎవరు అనేది చాలా మంది తక్కువ మంది ఐడెంటిఫై చేశారు. కారణం ఏంటంటే ఆయన డిఫరెంట్ గా చూపించారు నన్ను. అంటే షార్ట్ హెయిర్, ఆ కలర్ దానికేమో కలర్ వేసి, తర్వాత ఏమో ఈ పాన్ పరాగు నవ్వులుతూ ఒక డిఫరెంట్ ఫెరోషియస్ పోలీస్ ఆఫీసర్ చూపించారు. ఒక విధంగా చాలా సంతోషపడాల్సిన విషయం. అంటే క్యారెక్టర్ మాత్రమే ఇవ్వబడింది అక్కడ, హరి అనే ఒక ఆర్టిస్ట్ కనబడలేదు. అదే అట్లా. ఆ తర్వాత గమ్యంలో చిన్న క్యారెక్టర్ చేసినప్పటికి కూడా బాగా ఇంపాక్ట్ అయ్యింది సార్ ఆ సినిమా. చాలా విచిత్రం ఏంటంటే దానికి సంబంధించి మా ఫ్రెండ్ మీరు చూసుంటారు, చక్రవాకంలో విల్సన్ క్యారెక్టర్ బిహెచ్ఎల్ ప్రసాద్ గారు అని. ఆయన చాలా సార్లు పిలిచారు, ఒక ఆఫీస్కి వెళ్దాము, అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు కలుద్దామని పిలుస్తుంటే వద్దులే బా ఆఫీసులకి ఎందుకు అని అనే తడపడాయిస్తుంటే బలవంతంగా లాక్కెళ్ళాడు నన్ను ఒకసారి. సరే వెళ్తే ఎదురుగా నాగరాజు గారు అని రైటర్ కూర్చొని ఉన్నారు. ఆయనతో ఇద్దరు మాట్లాడుకుంటున్నాం. నాకు ఆపోజిట్ లో రైటర్ ఉన్నారు, నేను ఇలా కూర్చున్నాను మాట్లాడుతూ ఉన్నాను. మధ్యలో వెనక నుంచి ఒక వ్యక్తి అలా పాస్ అయ్యారు. నేను ఇలా తలకాయ ఎట్టయితే చూశాను అంతే, ఎవరో కూడా తెలియదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళి కూర్చున్నారు. కొద్దిసేపు అయ్యాక రైటర్ మా ఎదురుగా కూర్చున్నటువంటి రైటర్ లోపలికి పిలిచారు. పిలిచి ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ నన్ను సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు. వెళ్ళాను, విష్ చేశాను. అండి ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను నా స్క్రిప్ట్లో ఒక క్యారెక్టర్ ఉందండి, మీరు చేస్తారా అని అన్నాడు. చాలా సౌమ్యంగా అడిగారు ఆయన. సార్ భలేవాళ్ళు, నేను ఆర్టిస్ట్ అండి, ఎవరు వేషం ఇస్తారా అని కాచుకున్నటువంటి రోజులు ఇవి, మీకై మీరు చేస్తారా అని అడగడం ఏంటి సార్, నా అదృష్టం అది అని అనుకున్న. లేదండి చాలా మంచి వేషం ఇది, మీరు మీ ఫస్ట్ లుక్ మిమ్మల్ని చూడగానే నాకు యాప్ట్ అనిపించింది క్యారెక్టర్కి, మీరు అసలు ఆర్టిస్ట్ అని కూడా నాకు తెలియదు కానీ మీరు చేస్తే బాగుంటుందండి అన్నారు. వెల్కమ్ సార్, నాకు అదృష్టంగా భావిస్తానండి అని అన్నాను. సో అలా దట్స్ హౌ ఐ గాట్ దట్ రోల్. ఆ చిన్న వేషం అయినా కన్నా చాలా ఒక దాంట్లో కూడా ఏంటంటే హరి కనిపించారు. సో ఒక బయ్యారెడ్డి అనే ఒక ఫ్యాక్షనిస్ట్ కనిపిస్తాడు తప్ప ఒక ఆర్టిస్ట్ ఐడెంటిఫై కాడు, ఫేస్.
పాత్రే కనిపిస్తుంది. నిజంగా నాకు ఆ క్యారెక్టర్ నచ్చింది సార్. ఏంటంటే మీరు ఆ టాటా సుమో దిగేసి రాగానే నోట్లో నీళ్ళు వేసుకుని అల్లరి నరేష్ మీద ఉమ్మడం, అరే ఎవడరా అది అని చెప్పేసి తీయడం. అవునవునవును. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే కృషి గారిని గురించి చెప్పాలంటే దట్ వాజ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. అవును, గమ్యం మీద. ఆయన సినిమా పరిశ్రమకి సంబంధించిన వ్యక్తితో కాదు నాకు తెలియదు, కానీ బట్ ఆయన ఎక్కడ హీ నెవర్ వర్క్డ్ విత్ ఎనీ డైరెక్టర్స్. స్ట్రైట్ అవే హీ వాజ్ ట్రైన్డ్ సమ్వేర్, హీ కేమ్ హియర్, వచ్చి చేస్తున్నటువంటి వ్యక్తి. బట్ ఆయనలో ఒక అద్భుతమైన యాక్టర్ ఉన్నాడండి. అవునండి. ఆ మూమెంట్ అంతా ఉంది చూసారా. నేను అలా వచ్చి ఆ పాన్పరాగ నవ్వులుతూ ఆ నీళ్లు అలా తీసుకొని పుక్కిలిస్తూ వెళ్ళడం ఎంత కూడా ఆయన చేసి చూపించారండి. నిజంగా ఎంటైర్ క్రియేషన్ ఇస్ క్రిష్ గారిది. సూపర్. ఐ జస్ట్ ఇమిటేటెడ్ హిమ్. సూపర్. నేను కొత్తగా చేసిందే లేదు, కానీ ఆయన వాట్ హీ డిడ్ ఐ జస్ట్ ఫాలోడ్ ఇట్. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఒక డైరెక్టర్ అనేవాడు, ఒక మంచి డైరెక్టర్ అనేవాడు ఒక మంచి యాక్టర్ కూడా. నిజంగా ఆ కృష్ణలో కానీ రాజమౌళిలో కానీ వీళ్ళందరిలో వెరీ ఫ్యూ డైరెక్టర్స్ ఆర్ దేర్. అట్లాంటి అదృష్టం అని చెప్పాలి ఆర్టిస్టులకి అలా దొరికినప్పుడు. ఎందుకంటే రొటీన్గా మనం చేయకుండా వాళ్ళని కూడా ఫాలో అయితే మనకు లైఫ్ కొంతకాలం పాటు పెరగడానికి అవకాశం ఉంటుంది ఒక ఆర్టిస్ట్గా. అట్లాగా నాకు రాజమౌళి గారు నాకు దొరికిన అవకాశాల్లో అంటే ఉండొచ్చు చాలా మంది, బట్ నాకు అవకాశం దొరికినటువంటి డైరెక్టర్స్లో క్రిష్ గారు కానీ లేకపోతే రాజమౌళి గారు కానీ ఏంటంటే వెరీ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా, రాజమౌళి గారు అయితే వెరీ మైన్యూట్ ఎక్స్ప్రెషన్ కూడా చూపిస్తారు. మగధీరలో ఒక మైన్యూట్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఇప్పటి వరకు నీకు ఈ ప్రియరంజన్ దాస్ లేడు కదా అనేది చాలా మైన్యూట్ ఎక్స్ప్రెషన్, ఈగోయిస్టిక్, అంటే హౌ క్యాలిబర్ ఐఎమ్ అనేది చెప్తూ ఆ చిన్న నేమ్ ప్లేట్ మీద ఎలా పెట్టాలా అంటూ దిస్ ఈస్ ఎవ్రీథింగ్ హీ షోడ్ మీ. అద్భుతమైన ఆర్టిస్ట్ ఉన్నాడండి ఆయనలో, ఇంక్లూడింగ్ పడిపోవడాలు ఇవన్నీ కూడా ఆయన చేసి చూపించేస్తారు. అవును, మిమ్మల్ని ఆ షోట్ తీసుకుని ఇలా వేస్తాడు కదా, అప్పుడు పడతారు మీరు, షోట్ గుచ్చుకోగానే కింద పడి. అవునండి, అసలు నిజంగా ఆ రన్నింగ్ మీద ఫాస్ట్ గా రన్ చేస్తూ పడిపోవడం అనేది చాలా కష్టమైన పని. అంటే జస్ట్ నిలబడి అలా పడిపోయినట్టు యాక్ట్ చేయడం అంటే ఈజీ, కానీ మంచి రన్ మీద పడిపోవడం అంటే డెఫినెట్ గా కాలో చెయ్యి విరగడం గ్యారంటీ, నో డౌట్ ఆఫ్ ఇట్. నేను కూడా అదే భయపడ్డాను, ఇలా జరుగుతుందేమో అని అనుకున్నాను, కానీ ఆయన ఎమోషనల్ ఫీల్ అయిపోయి ఆయనే పడిపోయి దమ్మని చూపించారు పరిగెస్తూ. సో నాకు షాక్ అయింది, ఏంటి ఈయన ప్రతిదీ చూపించేస్తారు, అంత ప్యాషన్ అనమాట ఆయనకి. నిజంగా అలాంటి డైరెక్టరు మన తెలుగు పరిశ్రమకి దొరకడం మన అదృష్టం అని చెప్పుకోవాలి. నో డౌట్ సార్. అమ్మ బాగా చాలా విషయాలు మీ దగ్గర. యాక్చువల్గా మిమ్మల్ని సినిమా ఇండస్ట్రీ కానివ్వండి, లేదంటే మీకున్న ప్యాషన్కి చిరంజీవి గారు మిమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. బిగినింగ్ కెరీర్ అంతా కూడా నేను ఇండస్ట్రీ రావడానికి కూడా ఐ టుక్ హిస్ బ్లెస్సింగ్స్. ఆయన ఎస్ అంటేనే వచ్చాను తప్ప ఎస్ అనకపోయి ఉంటే మాత్రం నేను జంకి వెనక్కి వెళ్ళిపోయేవాడిని. నా ఫస్ట్ ఎక్స్ప్రెషన్ చెప్పగానే హీ సెడ్ ఓకే. ఎందుకనంటే ఆయన హీ నోస్ దట్ ఐ హావ్ బీన్ ఆన్ ద స్టేజ్ సిన్స్ మై చైల్డ్హుడ్. ఆయన అది తెలిసిన వాడు కనుక లేదు నువ్వు చేయొచ్చు, ఎందుకు చేయకూడదు, యూ కమ్. బట్ ఆయన ఒకే సలహా ఇచ్చాడు, ఏంటంటే మీ కజిన్ చిరంజీవి గారు ఉన్నారు కదా అనేసి మొత్తం భారం నా మీద వేస్తే మాత్రం ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఎందుకంటే నేను దానికి పూచి ఇవ్వలేను. బట్ ఏంటంటే యూ హ్యావ్ టు స్ట్రగుల్ హార్డ్. అది నీకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ప్రతిసారి నేను చెప్పి చేయించేస్తుంటే నీకు లైఫ్ ఈజీ అనిపిస్తుంది, దానివల్ల నువ్వు ఎదగడం కష్టం అయిపోతుంది. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్, యూ హ్యావ్ టు గెట్ ద రోల్స్ బై యువర్ ఓన్. కాకుండా బిగినింగ్ కాబట్టి నేను ఎంతవరకు హెల్ప్ చేయగలను అంటే షూటింగ్స్కి నాతో పాటు వస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టేజ్ అండ్ కెమెరా. ఎందుకంటే చాలా మంది స్టేజ్ మీద మహానుభావులు అనిపించుకున్నటువంటి వాళ్ళు, అద్భుతమైన నటులు అనిపించుకున్నటువంటి వాళ్ళు సినిమా మీదకి వచ్చి ఫెయిల్ అయిపోయారు. కారణం ఏంటంటే స్టేజ్ మీద ప్రేక్షకుడి దగ్గరికి ఆర్టిస్ట్ వెళ్తాడు, వైడ్ ఎక్స్ప్రెషన్స్, వైడ్ లౌడర్ వాయిస్తో ఇలాంటి ఏదన్నా కూడా హావభావాలన్నీ కూడా ఎక్కువగా చేయాలి. ఎందుకంటే దూరంగా ఎక్కడో ఒక 200 మీటర్లు అవతల ఉన్నటువంటి ప్రేక్షకుడు కూడా మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియాలి కనుక మనం ఎక్కువగా చేస్తాం. అదే అలవాటు అయిపోయి కెమెరా ముందు చేసామనుకోండి, అబ్బా వీడెవడో చంపేస్తున్నాడు బాబు, వీడి నటనతో భయంకర నటనతో అనేస్తారు. అందుకని యూ షుడ్ నో ద డిఫరెన్స్. ఇక్కడ ఏంటంటే ప్రేక్షకుడు నీ దగ్గరకు వస్తున్నాడు, కెమెరా అంటే అర్థం ఏంటి, ప్రేక్షకుడు నీ దగ్గరకు వస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎంత తక్కువగా చేస్తే అంత బాగుంటుంది. ఈ డిఫరెన్స్ నువ్వు అర్థం చేసుకోవాలంటే నాతో పాటు కొద్ది రోజుల పాటు కమ్ టు ద షూటింగ్స్, వస్తే నీకు అర్థం అవుతుంది.
అని చెప్పేవారు. అందుకని నేను ఒక 6 months ఆయనతో పాటు రోజు షూటింగ్స్కి వెళ్ళేవాడిని ఆయన రెగ్యులర్గా. అందువల్ల నాకు కొంత ఈజీ అయింది. అంటే కెమెరా వర్క్ ఎలా ఉంటుంది, మనం ఎంత లో చేసుకోవాలి, ఎంత వాయిస్ లో చేసుకోవాలి, ఎక్స్ప్రెషన్స్ ఎంత సస్టైన్ చేసుకోవాలి, ఎంత తగ్గించి చేసుకోవాలి, ఇవన్నీ కూడా మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్, ఐ బాల్స్, ఇవన్నీ కూడా తెలుసుకోగలడానికి ఒక అవకాశం ఏర్పడింది. ఇవన్నీ తెలుసుకోకుండా వెళ్ళుంటే నేను కూడా కష్టమైనది. అందుకని ఇట్లాంటివన్నీ నాకు హెల్ప్ అయిందని కారణం ఏంటంటే మా కజిన్ గారు. సూపర్. సో చిరంజీవి గారు ఇంటర్వ్యూ చేస్తారో లేదు తెలీదు, మీలో ఈరోజు చిరంజీవి గారిని చూసుకున్నాను నేను. బాబు ఆయన పర్లేదు సార్, అందరూ ఒకటే, అందరూ యాక్టర్సే. అంటే అఫ్కోర్స్ అంటే వాళ్ళ స్టార్టం వాళ్ళదే లేండి, బట్ అందరూ అంటే ఇప్పుడు కొంతమంది బాన్ యాక్టర్స్ ఉంటారండి, కొంతమంది బై ప్రాక్టీస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి నేను చూసినటువంటి వాళ్ళల్లో, నాకు తారసపడినటువంటి వాళ్ళలో బై బర్త్ యాక్టర్స్ ఏంటంటే వాళ్ళ బాడీలోనే ఉంటుంది, అసలు వాళ్ళకి ఎవరు నేర్పించక్కర్లేదు, వాళ్ళు జస్ట్ బై మియర్ లుక్ దే విల్ వచ్చేస్తుంది ఆ జీన్స్. అలాంటి వాళ్ళల్లో నాకు తెలిసిన వాళ్ళలో చిరంజీవి గారు ఫస్ట్ మ్యాన్ అని చెప్పాలండి. చాలా మంది ఉండొచ్చు, నాకు ఐ హ్యావ్ కమ్ అక్రాస్ సచ్ పీపుల్. ఉదాహరణకి ఇప్పుడు ఆలీ గారు ఉన్నారనుకోండి, మనకు తెలుసు చిన్నప్పుడు 5 years అప్పుడే అతను బెస్ట్ చైల్డ్ యాక్టర్. అతను కృషితో అంటే అభ్యాసం చేసి సంపాదించింది కాదు, అది బై బర్త్ వచ్చేసింది. అంటే వాళ్ళు గాడ్ అంటే భగవంతుడు ఆశీస్సులతో పుట్టినటువంటి వాళ్ళు. ఇప్పుడు మీరు కూడా అంతే కదా సార్? నేను అంత కాదమ్మా, టు బి ఫ్రాంక్. ఎందుకంటే నేను అంత అయ్యుంటే ఎప్పుడో లైమ్ లైట్ లో ఉండేవాడేమో, అంత కాదు. కాబట్టి అభ్యాసం ప్రాక్టీస్తో ఇక్కడ తప్పు చేసాం, ఈ సీరియల్లో ఇలా యాక్టింగ్లో తప్పు చేసాం, ఇది చేయకూడదు అని ఇంకొక మెట్టు ఎదగడానికి ఒక అవకాశం. ఇలా నడుస్తున్నాను తప్ప నేను టు బి ఫ్రాంక్ ఐఎమ్ నాట్ ఏ బై బర్త్ యాక్టర్. నేను అంతగా కాదు, నాకు అంత భగవంతుడు ఆశీస్సులు నాకు అంత లేవు. ఎంత హంబుల్ గా యాక్సెప్ట్ చేస్తున్నాను సార్. వెల్ దట్స్ బట్ సీరియల్స్ గురించి ఒక 2 నిమిషాల తర్వాత మాట్లాడుకుందాం. బట్ సినిమాల గురించి వస్తే మెయిన్ గా బెస్ట్ విలన్ గా చాలా సినిమాలు వచ్చాయి మీకు, చాలా సినిమాలు చేశారు. చిరంజీవి గారి సినిమాలు పసివాడి ప్రాణం, నాయకురాలు అంటే నెగటివ్ నుంచి పాజిటివ్ గా మారేటటువంటి క్యారెక్టర్, వన్ ఆఫ్ ది హీరోస్ క్యారెక్టర్స్, 4 హీరోలు. కానీ నాయకురాలు క్యారెక్టర్ తర్వాత మీకు వచ్చినంత పబ్లిసిటీ కానివ్వండి, లేదంటే మీ క్యారెక్టర్ కి అంటే మీకు స్పెషల్ గా ఎలివేట్ అయినంత కానివ్వండి, నాకు తెలిసి ఇంకెవరికి ఎక్కువ కాలేదు. అంత ఆ రోజుల్లో మంచి పేరే వచ్చింది, కానీ రీజన్ ఏమిటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఆ సినిమా ప్రీవ్యూ చూసి చాలా మంది అప్రిషియేట్ చేయడం జరిగింది. సే ఫర్ ఎగ్జాంపుల్ జయకృష్ణ గారని చాలా మంది ఆ రోజుల్లో చాలా బాగా చేసామా, చాలా బాగుంది క్యారెక్టర్, అందరు క్లైమాక్స్ కూడా డైరెక్ట్ గా నా చేత చేయించారు. సో అందుకని చాలా మెచ్చుకున్నారు చాలా మంది. అయినా కూడా నా కెరీర్లో పెద్ద మార్పు జరగలేదు. అందులో రీజన్స్ నేను ఫైండ్ అవుట్ చేయలేను, ఏంటి కారణం అని చెప్పలేను. కానీ నా యాటిట్యూడ్ లేకపోతే నా బిడియము, ఇప్పుడు నన్ను చూస్తే చూడగానే ఒక దుర్మార్గుడిలా కనిపిస్తా ఫేస్, కానీ నాలో ఉన్న ఆ సున్నితమైన హృదయం అనేది ఎంతమందికి తెలుస్తుంది తెలియదు కదా. ఈ మధ్య బాగా బయటపడింది ఏంటంటే హీరోల కంటే విలన్ల మనసే చాలా సున్నితమైంది. అది ఒకప్పుడు బయటపడి ఉంటే బాగుండేది అని ఇప్పుడు నా ఫీలింగ్ అనమాట. నాకు బేసిక్ గా ఏంటంటే బిడియం ఎక్కువ అండి. నాకున్న మైనస్ పాయింట్స్ లో ఏంటంటే చాలా షై, ఎవరినన్నా ఏదైనా అడగాలన్నా కూడా మహామోహమాటం అనమాట. అంటే ఏమనుకుంటారు ఏంటో. ఇప్పుడు ఈ ప్రొఫెషన్ నాది యాక్టింగ్ ప్రొఫెషన్ అయినప్పుడు ఒక డైరెక్టర్ దగ్గరకు ఒక ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్ళి వేషం అడగడంలో తప్పు లేదు, తప్పని నేను అనుకోలేదు. కానీ బిడియం అడిగితే ఏమంటారు, ఇదవుతారు, ఏదన్నా ఇలా నా బిడియమే నాకు శత్రువు అయింది. అంటే ముఖ్యంగా హలో అండి. నమస్తే అంబరీష్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? లవ్ కేక రాజా లవ్ కేక చెప్పాలండి, మీరు కెవ్ కేక చెప్తారు, నేను ఒప్పుకోండి. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మనతో పాటు హరి గారు ఉన్నారు, మాట్లాడేది సార్. హలో సార్. హలో అండి, హరి గారు అండి, మీ షో వింటున్నాను దాని నుంచి. సార్ థ్యాంక్ యూ, చాలా సంతోషంగా ఉందండి. దూరంగా ఎక్కడి నుంచి మీరు ఎవరు అంటే మాకు తెలిసేది కాదు, ఇప్పుడు టోరీ పుణ్యం అంటూ మాకు రికగ్నైజ్ అయ్యారు. సార్ నా సీరియల్స్ ఏమైనా చూసారు సార్? అసలు గుర్తు వస్తున్నాను, నేను వాయిస్ వినపడుతుంది కానీ నన్ను మీరు చూడట్లేదు కనుక మీకు నా చేసిన క్యారెక్టర్స్ కానీ సీరియల్స్ లో కానీ ఏమన్నా ఐడియాకి వస్తున్నానా? నేను సీరియల్స్ దేంట్లో చేశారని మీరు ఎక్కువగా సీరియల్స్ సార్ ఎండమూరి గారి ఆల్మోస్ట్ అన్ని సీరియల్స్ లో ఆయన ఉన్నారు. లయ సీరియల్ చూసారా మీరు? లయ చూసాను. లయలో మన హీరో ఫాదర్ అండి, చాలా పేద రైతు క్యారెక్టర్.
వెరీ పాజిటివ్ క్యారెక్టర్. అంటే నేను ఎక్కువ చూడలే కదా, ఓకే ఓకే ఒక 2-3 ఎపిసోడ్స్ చూసాను. పోనీ కస్తూరి అనే సీరియల్ నేను చాలా యూఎస్ఏ లో ఉంటాను, జనరల్ గా నాకు తెలుగు ఛానల్స్ ఎక్కువ రావు. ఓకే సారీ అయ్యో 10 years నుంచి. ఓకే ఓకే ఫిల్మ్స్ చూస్తారు కదా పోనీ? ఫిల్మ్స్ చూస్తాను. ఈ రీసెంట్ గా వచ్చిన మగధీర గానీ, లక్ష్యం, మన గమ్యం కానీ, తర్వాత రాకీ, జూనియర్ ఎన్టీఆర్ రాకీ గానీ వీటిలో చేశానండి నేను. మగధీరలో లాయర్ ప్రియరంజన్ దాస్ అని చెప్పి క్యారెక్టర్ అండి నాది. చాలా చిన్న క్యారెక్టర్, బట్ ఐడెంటిఫై క్యారెక్టర్ అది. అంటే ఆ విలన్స్, అంటే ఈ విలన్ ఎంత క్రూయల్ గా మనిషి అనేది చెప్పడానికి కోసం ఎస్టాబ్లిష్ చేసిన క్యారెక్టర్ అది. ఆ స్వర్డ్ తో అతన్ని పరిగిస్తూ ఉంటే ఆ లాయర్ ని చంపుతారు. లాయర్ ప్రియరంజన్ దాస్ అని ఆ క్యారెక్టర్ ఒకటి చేశాను. అండ్ సార్ గమ్యం సినిమా చూసారు మీరు? గమ్యం ఆ గమ్యంలో ఫ్యాక్షనిస్ట్ బయ్యారెడ్డి అని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మధ్య ఆ ఫ్రెండ్షిప్ బాండేజ్ ని స్ట్రెంగ్తన్ చేయడం కోసంగా ఒక ఫ్యాక్షనిస్ట్ దట్ ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్ బయ్యారెడ్డి క్యారెక్టర్. హోటల్ వాళ్ళిద్దరు పడుకొని ఉన్నప్పుడు, అల్లరి పడుకొని ఉన్నప్పుడు ఫీచర్ కొత్త ఇంకేమొస్తున్నాయండి ఇప్పుడు? ధోని అని ప్రకాష్ రాజ్ గారిది చేశానండి. తర్వాత ఇప్పుడు ఆయన లేటెస్ట్ ప్రాజెక్ట్ ఒకటి గౌరవం ఒకటి జరుగుతుంది, దాంట్లో చేస్తున్నాను. బట్ ఐ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ టీవీ మీడియా అండి. టీవీ మీడియాలో బాగా పాపులర్ కనుక సీరియల్స్ అన్నిట్లో ఇప్పుడు అనుబంధాలని ఒక సీరియల్ 9 o'clock వస్తుంది నైట్ జెమినీలో. దాంట్లో ఒక విలేజ్ హెడ్ అన్నమాట, వెరీ క్రూయల్ మ్యాన్, ఆ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను. తర్వాత తరంగాలని ఇంకొక సీరియల్ 6 o'clock స్లాట్ వస్తుంది. ఈటీవీ సీరియల్స్ అన్నిట్లో చేశానండి నేను పాత. తర్వాత మీకు బాగా ఓల్డెన్ డేస్ లో కస్తూరి అనే సీరియల్ వెరీ ఫేమస్ సీరియల్ అండి అది. కస్తూరిలో గౌరీనాథ్ క్యారెక్టర్ అంటే పీపుల్ యూస్ టు రికగ్నైజ్ మీ విత్ దట్ క్యారెక్టర్ స్టిల్. ఇప్పటి నుంచి అంటే మీరు ఎవరు అనేది మాకు తెలిసిపోద్దండి ఇంకా. థ్యాంక్ యూ అండి. నాకు చాలా తెలియగా ఉందండి మీరు అంత డిస్టెంట్ లో ఉన్న వాళ్ళతో నేను మాట్లాడడం అనేది. నాకు రియల్లీ ఐ ఫీల్ వెరీ మచ్ థ్రిల్డ్. ఇందాల నుంచి మీ షో వింటున్నాను, సర్లే మీ స్పీచ్ ఇన్ తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ప్రపంచం అంతా వింటుంటారండి జనరల్ గా, ఎందుకంటే అందరు విన్నామని కోరుకుంటుంటారు జనరల్ గా. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. మీ చాలా బాగుంటుంది మీ అందులో టోరీలో వచ్చారు కాబట్టి మాకు ఇంకా మీరు ఏంటంటే తెలిసిపోతుంటారు జనరల్ గా. గుడ్ సార్. ఎక్కడ ప్రాపర్ హైదరాబాద్ అండి మీరు? లేకపోతే? అవునండి, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫర్ ద లాస్ట్ 12 years ఐ హావ్ బీన్ ఇన్ హైదరాబాద్. ఇది సీరియల్స్ వాటి మీద చేస్తున్నాం కదా. అంతకుముందు చెన్నైలో ఉండేవాళ్ళం, నేటివ్ ఆఫ్ నెల్లూరు. ఓకే. బట్ మనం అంతా సొంత ఊరు నెల్లూరు అయినా కానీ ఊర్లు పట్టుకొని తిరగడం సరిపోతుంది. చెన్నై హైదరాబాద్ మెట్రోస్ కే సరిపోయింది. మీరు 12 ఏళ్ళ క్రితం హైదరాబాద్ వచ్చారు, మేము 12 ఏళ్ళ క్రితం అమెరికా వచ్చా. ఓ గుడ్. ఎక్కడ సార్ హైదరాబాద్? అమెరికాలో సౌత్ కేరళ అండి సార్. ఓకే నైస్ టు టాక్ టు యు స్టేట్. చాలా సంతోషం సార్ మీతో మాట్లాడడం నాకు. మీ షో వింటా ఉన్నా నేను, ఎవ్రీడే వింటుంటా మీ షోస్. అందరం చాలా మీకు కాల్స్ వచ్చినాయి అంటే కట వచ్చేస్తుంటాయి, మీరు మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అంబరీష్ గారి సిచ్యువేషన్ అలాగే ఉంది మరి. సో ఇంకో కాల్ రంట సార్ మరి మీరు బాయ్. అంబరీష్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. అండ్ సార్ మనకు ఇంకో కాల్ ఉన్నారు మరి. హలో అయ్యా మాట్లాడరా మీరు? హలో, వాళ్ళు వెళ్ళిపోయారంట. ఈయన కాల్ పాప అంబరీష్ గారు పెట్టేస్తే లోపు హలో అనే లోపు వాళ్ళు కాల్ కట్టేశారండి. మీరు మళ్ళీ ట్రై చేయండి, మళ్ళీ మాట్లాడుకోవచ్చు. మీరు కాల్ చేసి మాట్లాడాలి అనుకున్నట్టయితే హరి గారితో 7038796611, యూకే నెంబర్స్ అయితే 441223770661, ఇండియా కాల్స్ అయితే 04066624513. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.11కి కాల్ చేసేచ్చు. బోలెడ్ అన్ని సీరియల్స్ అండి బాబు. ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ, జీ తెలుగు, ఏ ఛానల్ని ఆయన వదలలేదు. అంటే బేసిక్ ఆయన కాదు, ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్లు ఆయన వదలలేదు అనమాట. అండ్ గున్నం గంగరాజు గారి సీరియల్స్, స్పెషల్గా అమ్మమ్మ.com, తర్వాత అమృతం, లయ, అండ్ తర్వాత ఎండమూరి వీరేంద్రనాథ్ గారి స్టార్ట్ అయిందండి. ఎగ్జాక్ట్లీ టీవీలో ఫస్ట్. టీవీ మీడియాకి ఒక విధంగా ఆయన తొలిగురు అని చెప్పాలి. ఆయన సీరియల్ తోనే స్టార్ట్ అయింది. సో గుడ్ స్టార్ట్ ఫర్ మీ. ఎగ్జాక్ట్, చాలా పెద్ద డైరెక్టర్, మంచి వ్యక్తి, సరదాగా గడిపాము. మనం మాట్లాడుకుందాం సార్ ఇలాంటి విషయాలన్నీ. చిన్న పాట విందాం, పాట తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? లిసనర్స్, ఇప్పుడైతే మంచి పాట వస్తుంది అండ్ ఆ తర్వాత మళ్ళీ వచ్చేస్తాం. ఈలోపు వింటూ ఉండండి టాలీవుడ్ టాకీస్ విత్ అవేన్ అండ్ హరి గారు. స్టే ట్యూన్. హరి గారు నటించినటువంటి మగధీర సినిమా నుంచి మంచి సాంగ్ చూసారనమాట. వెల్, ఇక్కడ విషయం చెప్పాలండి. ఒక విషయం ఏంటంటే, హరి గారు చిరంజీవి గారితో చేశారు, చిరంజీవి గారు అబ్బాయితో కూడా చేశారనమాట. మ్యాటర్ అది.
చిరంజీవి గారి అబ్బాయికి వచ్చినటువంటి బిగ్గెస్ట్ హిట్ సార్ అది. అవును, మగధీర అవును. ఆ సినిమాలో చేశారు మీరు. అవునవును. చిరంజీవి గారికి పసివాడి ప్రాణం, పసివాడి ప్రాణం బోల్డ్ సినిమాలు చేశారు, బట్ స్టిల్ పసివాడి ప్రాణం అంటే బాగా గుర్తుంది. బాగా గుర్తుంటుంది. దాంట్లో 2 ఫైట్స్ కదా ఆయనతో. అవును. చక్కగా బిగినింగ్ ఫైట్ ఒకటి, ఎండ్ ఫైట్ ఒకటి ఉంటుంది. కానీ సార్ ఇక్కడ ఒక విషయం చెప్పండి, మీరు మీ ఇద్దరు కజిన్స్ చిరంజీవి గారు మీరు, సో క్యారెక్టర్ పరంగా ఇద్దరు ఫేస్ చేసుకునేటప్పుడు ఇద్దరి మధ్యలో కొంచెం షై ఫీలింగ్ కానీ అలాంటివి బాగా నవ్వుకోవడాలు అలాంటివి? ఆయన ఎస్టాబ్లిష్డ్ స్టార్, భయపడినా లేకపోతే బిడిపడినా ఏం జరిగినా నేనే నా వైపు నుంచే ఉంటది. ఓకే. కానీ నిజంగా ఆయనతో చేయడం అంటే కొంచెం టెన్షనే, బట్ ఆయన వెరీ కంఫర్ట్ అనమాట. సజెషన్స్ ఇస్తారు. అంటే నేననే కాదు, అవతల ఎవరున్నా సరే, చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరున్నా సరే, కొత్త వాళ్ళు అయితే చక్కగా ఆయన సజెషన్స్ ఉంటాయి. దాంట్లో పార్షాలిటీ ఉండదు, మన తన అనే ఉండదు. అందరి వైపు, అందరి పట్ల ఆయన అదే ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అది చాలా అదృష్టం ఆయనతో చేయడం. సూపర్. అండ్ సార్, ఇన్ని సంవత్సరాల మీ ఈ ప్రయాణం, సినిమా ప్రయాణం, నాటక ప్రయాణం, టీవీ ప్రయాణం, ఏం నేర్చుకున్నారు మీరు? జీవితంలో చాలా పాఠాలు ఉంటాయి. యాక్టింగ్ పరంగా డెఫినెట్గా మనం ఒక్కొక్క రోజు గడిచే కొద్ది ఒక్కొక్క పాయింట్ మనం నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాం. బట్ ఈ స్ట్రగుల్ అనేటటువంటిది అంటే ఫర్ లాంగ్ పీరియడ్ కదా జరిగింది. అందువల్ల ఏంటంటే జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకోవడానికి, ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్గా మారడానికి ఆ కష్టాలు నాకు బాగా తోడ్పడ్డాయని నేను అనుకుంటున్నాను. బాగా స్ట్రగ్లింగ్ పీరియడే నాది. మెడ్రాస్లో ఉన్నప్పుడు కానీ, తర్వాత ఇక్కడికి వచ్చిన కొద్ది కాలం పాటు కానీ స్ట్రగుల్ పడక తప్పలేదు. బికాజ్ ఐ కేమ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అవి ఫేస్ చేయక తప్పలేదు. చెప్పాను కదా, బేసిక్గా నాది బిడిపడే స్వభావం, బిడి ఉన్న మనస్తత్వం కాబట్టి ఎవరిని అడిగేటటువంటి మనస్తత్వం కాదు కనుక నేనే స్ట్రగుల్ పడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. కానీ అవన్నీ కూడా నాకు అడ్వాంటేజెస్. అందుకనే వర్డ్స్వర్త్ చెప్పినట్టుగా స్వీట్ ఆర్ దిజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అని, మనం కష్టాలనేటటువంటి మనకి చాలా తీయని అనుభవాలు మనకి నేర్పిస్తాయి. ఒక మంచి గుడ్ హ్యూమన్ బీయింగ్ మారడానికి కూడా తయారు చేస్తాయి. కాబట్టి అవి ఒక విధంగా ఇండైరెక్ట్లీ బ్లెస్సింగ్ అని చెప్పాలి. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనమాట. అండ్ సార్, ఇక్కడ ఒక విషయం అడగాలి. మీరు హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు స్పెషల్ గా సినిమా కోసం, మెయిన్ విలన్ గా చేస్తూ ఆ గ్యాంగ్ లో మీ వెనకాల 4-5 ఆ హార్స్ రైడింగ్ అంటే ఆ షూటింగ్ లోనో లేదా కరెక్ట్ గా మీరు ట్రైనింగ్ తీసుకున్న టైంలో నాకు తెలియదు, బట్ మీ చెయ్యి ఎరిగింది. అవునండి, అది వేగు చుక్క పగడు చుక్క షూటింగ్ లో జరిగింది. అది మన ఏవిఎం స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. అంటే ఐ వాజ్ ట్రైనింగ్ అయితే తీసుకున్నాను, కానీ బట్ కొన్ని టిప్స్ తెలియవు మనకి. అంటే హార్స్ పీపుల్ కూడా చెప్పలేదు. ఎందుకంటే హార్సెస్ని మనము సిమెంట్ రోడ్డు మీద, తార్ రోడ్ల మీద రైడ్ చేయించకూడదు. ట్రాట్ చేయించవచ్చు. ట్రాట్ అంటే 4 కాళ్ళ మీద పరిగెత్తడం అనమాట. అది చేయించవచ్చు, కానీ గ్యాలప్ చేయించకూడదు. అంటే వాటికి గ్రిప్ ఉండదు. కింద ఐరన్ ఈ కొట్టుంటారు కదా, రికాప్స్ కొట్టుంటారు కనుక అవి ఏంటంటే గ్రిప్నివ్వు. అంటే ఒక శాండ్ మీద, గ్రాస్ మీద, నార్మల్ మన మట్టి రోడ్ల మీద ఉన్నటువంటి గ్రిప్పు ఈ సిమెంట్ రోడ్డు మీద వాటికి దొరకదు. ఇది హార్స్ పీపుల్ చెప్పలేదన్నమాట మనకి. ఏవిఎం చెట్టిఆర్ బిల్డింగ్, ఏవిఎం స్టూడియోలో చెట్టిఆర్ బిల్డింగ్ అని ఉంటుంది. మొత్తం సిమెంట్ ఫ్లోరింగ్ అనమాట. అది కర్వ్ అంటే బాగా ఇట్లా టర్నింగ్ బెండ్స్గా ఉంటుంది రోడ్డు. దాంట్లో ఏంటంటే సిటీలో ఉన్న ఒక విలన్ ఉంటాడు, ఎవరు, కోట శ్రీనివాసరావు గారు. మనమేమో అడవుల్లో తిరిగే బందిపోట్ల నాయకుడు. ఒకసారి ముచ్చట పడతాడు ఈయన, సిటీలో ఉన్న మన మిత్రుడిని చూద్దామని. సో వెనక ఒక 4 గుర్రాలు వేసుకొని ఈయన సిటీకి రావడం జరుగుతుంది. ఇప్పుడు అన్ని బైకులు, కార్లు అయితే అప్పుడు గుర్రాలు. అయితే ఆ షాట్ పెట్టారు. పెడితే బాగా స్పీడ్గా రమ్మని చెప్పారు. టేక్ అయితే చేసాము. ఫస్ట్ టేకే ఓకే అయిపోయింది. ఓకే అయిపోతే డైరెక్టర్ గారు ఏమన్నారంటే, ఓకే హరి, నేను పక్కన ఏవిఎం జీ థియేటర్, రికార్డింగ్ థియేటర్ ఉంది, అక్కడికి వెళ్ళి సాంగ్ చూసుకొని వస్తానని చెప్పేసి ఆయన పక్కకి వెళ్ళారు. ఈ లోపల మా ఫ్రెండ్ కెమెరామెన్ దివాకర్ గారు అన్నారు. ఆయన మనం బాగా వెల్ విషయాలు మనకి. ఆయన ఏమన్నారంటే, తప్పకుండా. హలో, నమస్కారం సార్. నమస్కారం సార్, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వెంకటేష్ సార్, నేను ఛత్తీస్గఢ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను మిలిటరీలో పనిచేస్తాను సార్. సూపర్. వెంకటేష్ గారు నమస్కారం. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్. వెంకటేష్ గారు, నా సెల్యూట్ కూడా మీకు. సార్, హరి సార్ గారు, నా సెల్యూట్ కూడా టు మీ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సార్. మీ అంటే ప్రోగ్రామ్ ఫస్ట్ టైం చేశాను ఫోన్ నేను. గుడ్, వెరీ నైస్. నేను కూడా ఇదే రావడం కదా. సో బోత్ ఆర్. థ్యాంక్ యూ సార్. గుడ్ మీటింగ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా సార్ మీరంతా? బ్రహ్మాండంగా ఉన్నామా.
మీకు ఈ సీరియల్స్ అవి చూడడం సార్ చాలా రేర్ సార్. నేను ఎప్పుడన్నా ఇంటికి అది అనంతపూర్ సార్. ఓ అనంతపురమా సార్. హరి గారు పక్కనే ఉన్న నెల్లూరు సార్. కాదండి, అనంతపురంతో బాగా అటాచ్మెంట్ వెంకటేష్ గారు. ఎందుకంటే మేము వెరీ రెగ్యులర్ టు పుట్టపర్తి, స్వామి డివోటీస్. మీ అనంతపురం టచ్ చేసి వెళ్తుంటాం మేము. అనంతపురం అనగానే ఏదో చాలా దగ్గర భావం వస్తుంది నాకు. నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ అయినా కూడా నాకు ఎందుకు అనంతపురం అనగానే చాలా దగ్గర ఫీలింగ్ వచ్చేస్తుందండి. అవునా సార్. ఏం చేస్తున్నారు అక్కడ మీరు ఛత్తీస్గఢ్ లో? మిలిటరీలో జవాన్ సార్. ఓ గుడ్ 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 గుడ్. ఛత్తీస్గఢ్ నుంచి మాట్లాడుతున్నాను. వెరీ నైస్ వెరీ నైస్. మా చాలా సంతోషం మా నీతో మాట్లాడడం. నేను ఎప్పుడన్నా మొబైల్లో నెట్ లో స్టోరీ ప్రోగ్రామ్ వింటూ ఉంటాను సార్ నేను. గుడ్ గుడ్. అట్లా ఇప్పుడు ట్రై చేశాను, కాల్ దొరికింది. ఇక్కడే మన తెలుగు ఛానల్స్ అయితే రేట్ తక్కువ, అంటే చూసేది తక్కువ. ఫిలిమ్స్ కూడా తక్కువ. మీతో మాట్లాడుతున్నందుకు థ్యాంక్ యూ సార్. సార్ మేము థ్యాంక్స్ చెప్పాలి, మీరు అంత బిజీగా ఉండి మాకు కాల్ చేయడం చాలా సంతోషం. దట్ ఫ్రమ్ ద మిలిటరీ సైడ్ అంటే చాలా సంతోషం. ఇంకా చెప్పండి, ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటారు? మీ ఫ్యామిలీ అంతా అనంతపూరే సార్ మాది. ఓ మీరు అంటే సెలవు మీద వచ్చి వెళ్తుంటారు? సెలవు మీద అప్పుడప్పుడు వస్తుంటాను సార్ నేను. పిల్లలు ఎంతమంది మీకు? నా మ్యారేజ్ కాలేదు సార్. ఓ గుడ్ 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 గుడ్. కొంతవరకు చెప్పమ్మా వెంకటేష్. హలో చెప్పండి చెప్పండి సార్. ఇంకా ఏదైనా మంచి సాంగ్ కావాలి సార్ మాకి. పక్కా. ఓకే. ఎనీ రిక్వెస్ట్ ఏదైనా ఉందా మీది? నాకైతే అంతగా లేదు సార్. మీరు నటించిన ఏదైనా మంచి సాంగ్. ఓ సూపర్. అయితే గమ్యం సినిమా నుంచి పాటిందాం. ఓకే సార్, మంచి సాంగ్ బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టేక్ కేర్ సార్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఓకే, థ్యాంక్ యూ సార్. బై. అండ్ వి రియలీ salute you for the work what you are doing for the country of India. సూపర్. నాకు చాలా ఆనందంగా ఉంది. నా షోకి ఒక జవాన్ కాల్ చేస్తున్నాను. నేను కూడా సార్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడితే నాకు గుర్తొచ్చింది మీరు ఒక ఇంగ్లీష్ టీచర్. అయ్యో గుర్తు చేయకండి సార్, బాధేస్తుంది. గతంలో తీసుకెళ్లారంటే బాధేస్తుంది. ఎందుకంటే చక్కగా కాలేజీలో పని చేసుకుంటున్నటువంటి వాడిని ఇలా వచ్చేసాము. దానికి రిగ్రెట్స్ ఏం కాదు, బట్ ఆ లైఫ్ మర్చిపోయాను. అదొక ఏదో అంటే పాస్ట్ లైఫ్ లాగా ఉంటుంది నాకు. నేను కాలేజీలో పనిచేశాను ఒకప్పుడు. అందులో పాపం ఇంగ్లీష్ చెప్పాను. ఇంగ్లీష్ చెప్పారు మీరు. ఇప్పుడు నాకు తెలియదులేండి, ఇంగ్లీష్ అసలు రాదు. చాలా కాలం అయింది, మర్చిపోయింది. 30 ఏళ్ళు అయిపోయింది కదా టీచింగ్ లైన్ నుంచి బయటపడిపోయి. సో నేను కూడా ఇప్పుడు ఏబిసిడి నుంచి మళ్ళీ నేర్చుకోవాలేమో. బట్ ఏదేమైనా గురువులు ఆల్వేస్ గురువులు సార్. వాళ్ళు మీరు మర్చిపోయినా మీకు గుర్తున్నా. ఒక టీచింగ్ లైన్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, మనం ఆ రోజుల్లో అంటే మనం కూడా అప్పుడే ఫ్రెష్గా ఎంఏ అయిపోయి స్టడీస్ అయిపోయి జాబ్లోకి వచ్చుంటాం కదా. అప్పుడు మా దగ్గర స్టూడెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు అక్కడెక్కడెక్కడ తారసపడుతుంటారు. ఇప్పటికి నేను ఐ కుడ్ నాట్ రికగ్నైజ్ దెమ్. ఐ కాంట్. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేసింది కనుక. మనం చూసినప్పుడు ఏంది, ఒక 16-17 ఇయర్స్ బాయ్గా చూసుంటాము, అమ్మాయిగా చూసుంటాము. కానీ ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తర్వాత మనం వాళ్ళని మర్చిపోయాము, వాళ్ళు మనల్ని మర్చిపోరు. ఎందుకంటే కారణం ఏంటంటే మనల్ని ఈ 25 ఇయర్స్గా వాళ్ళు స్క్రీన్ మీద చూడడం జరుగుతుంది కనుక దే విల్ నాట్ ఫర్గెట్ మీ. కానీ నేను గుర్తుపట్టలేను వాళ్ళని. వాళ్ళు మంచి మంచి పొజిషన్స్లో కనబడుతుంటారు. పోలీస్ ఆఫీసర్స్ గాను, ఇట్లాగా కొంతమంది ఇంకా పెద్ద పెద్ద ర్యాంక్ ఆఫీసర్స్గా కనబడడం. తర్వాత వాళ్ళు చెప్తారు, వాళ్ళని చూడగానే మనం చాలా పెద్దవాళ్ళలాగా కనిపిస్తారు. సార్ మేము మీ స్టూడెంట్ అంటే నేను చాలా షాక్ గురైపోతుంటాను. మీరు మా స్టూడెంట్, వాళ్ళని చూస్తే ఏమో బాగా పెద్దోళ్ళలాగా అయిపోయి ఇలా ఉంటారు కదా, మనం వాళ్ళని గుర్తుపడడం చాలా కష్టం అవుతుంది. మీకు ఇలా ఈ మధ్య ఎవరైనా కలిసారా మీ స్టూడెంట్ ఎవరైనా బాగా మీకు ఆనందపరిచిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? చాలా మంది చెప్తుంటారు కానీ, బట్ నేను వాళ్ళని మళ్ళీ తరచుగా వాళ్ళని వెళ్ళాం కదా, మనకున్న దీంట్లో కాంటాక్ట్లోకి వెళ్ళాం కానీ, బట్ చాలా థ్రిల్లింగ్ ఇన్సిడెంట్స్ వింటుంటాం. అంటే చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్స్గా కనపడడం ఇట్లాగా అనమాట. అదొక రకమైన సాటిస్ఫాక్షన్ చాలా. అంటే ఒక గురువుకు మాత్రం దక్కుతుంది సార్, అది మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతాను ఆ విషయాన్ని. ఎందుకంటే ఒక మనిషి అంటే వాళ్ళకి కూడా చాలా తెలుగుగా ఫీల్ అవుతుంటారు. మా మాస్టర్ అని వాళ్ళు చెప్పుకుంటుంటారు కదా, టీవీ చూడగానే లేదా సినిమా చూడగానే వాళ్ళ పిల్లలకి చెప్తుంటారు కదా, అదే వాళ్ళు చెప్తుంటారు. అయితే బాగా తిట్టుకునే వాళ్ళని కావాలి, అంటే బాగా గౌరవించిన వాళ్ళని కావాలి. అంటే ఒకటి టీచింగ్ లైన్ నాకు బాగా ఉపయోగపడింది ఈ కెరీర్కి. ఎందుకంటే మా క్లాస్ అంటే ఆ రోజుల్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ద క్లాస్ వాజ్ కన్సిస్టింగ్ ఆఫ్ మోర్ దెన్ 100 పీపుల్ 100 స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. పెద్ద పెద్ద క్లాసులు అనమాట.
ఈ క్వశ్చన్ దాకా పెద్ద క్లాస్ ఉంటుంది. ఇక వాళ్ళ ఆ లాస్ట్ బాయ్ కూడా వినపడాలంటే మనం పెద్దగా వాయిస్ రేస్ చేసి మాట్లాడాలి కదా. సో అది ఒక రకంగా ఆ స్టేజ్ ఫియర్ పోవడం కానీ, లేకపోతే మన వాయిస్ బాగా ఎక్స్ట్రీమ్ లెవెల్స్. ఇది రెండో రకం మీ ప్రాక్టీస్ అనమాట. ఫస్ట్ టైం చెట్లకు పడింది, సెకండ్ టైం పిల్లలకు పడింది. మొదట కన్నీరు కార్చింది ప్రకృతి, ఆ తర్వాత విద్యార్థులు కార్చుంటారేమో తెలియదు. బట్ స్టూడెంట్స్ యూస్ టు లైక్ మీ, బాగా ఇష్టపడేవాళ్ళు. కారణం ఏంటంటే నాలో ఒక చిన్న ఫన్ ఉండేది. ఆ టీచింగ్లో ఆ కామెడీ మిక్స్ చేసి చెప్పేవాడు కనుక వాళ్ళు బాగా ఇష్టపడేవాళ్ళు. మీకు అలాంటి టైప్ ఆఫ్ క్యారెక్టరే కృష్ణావతారంలో చేశారు మీరు. మిమ్మల్ని మాక్సిమం విలన్ గా చూసి అంటే ఆర్టిస్ట్కి ఒక అదృష్టం ఏంటంటే రొటీన్గా ఉండకూడదు. క్యారెక్టర్స్ రొటీన్గా ఉంటే మన కెరీర్ అంటే మన లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. అలా కాకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాం అనుకోండి, మొనోటనీ రాదు. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఇంటూరు వాసు గారికి చెప్పుకోవాలి. అండ్ ద ప్రొడ్యూసర్ మా ప్రసాద్ గారికి, సోనోపిక్స్ ప్రసాద్ గారు అంటారు, ఆయనకి నేను మొదట వీళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కారణం ఏంటంటే నన్ను విలనిష్గా చూసినటువంటి ప్రజలకు ముందుకి ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో ఒక కామెడియన్గా తీసుకురావడానికి సాహసించారంటే నేను ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అండ్ దే గాట్ ద సక్సెస్. చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే నేను కూడా బాగా కష్టపడ్డాను దానికోసం. అంటే ఎన్ని రకాల మార్పులు అంటే, ఒకటి నా బాడీ లాంగ్వేజ్లో మార్పులు, నా గెటప్లో మార్పులు, నా వాయిస్లో మార్పులు. ఎందుకంటే నా వాయిస్ ఒక 25 yearsగా జనాలు విని విసిగిపోయి ఉంటారేమో తెలియదు కానీ గంభీరమైన వాయిస్తో, బేస్ వాయిస్తో, చెవులు తూట్లు పొడిచేటటువంటి వాయిస్తో చేసాము. ఇందులో ఏంటంటే భార్యకి బ్రేక్. హలో హాయ్ అవిన్. హాయ్ అండి. హలో సార్, ఎవరు మాట్లాడుతున్నారు? నేను సంతోష్, ఇజ్రాయెల్ నుంచి. హాయ్ సంతోష్ గారు, గుడ్ ఈవినింగ్. ఇజ్రాయెల్. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యు? లవ్ కేక. మీరు ఎలా ఉన్నారు సంతోష్ గారు? వెల్ సార్, సంతోష్ గారు మనతో పాటు హరి గారు ఉన్నారు, మాట్లాడండి సార్. తెలుసు ఈ రోజు తెలుసు సార్. బాగున్నారా సార్? సార్ బాగున్నాను సార్, చాలా సంతోషంగా ఉంది సార్. ఇజ్రాయెల్ నుంచి మీరు ఫోన్ చేస్తుంటే నేను నమ్మలేకపోతున్నాను సార్. ఇజ్రాయెల్ నుంచి మీరు ఫోన్ చేస్తున్నారా? కాకపోతే నేను స్టోరీ ప్రోగ్రామ్స్ అన్ని ఫాలో అవుతాను సార్. నేను ఆల్మోస్ట్ 10 years అవుతుంది సార్ సినిమా కూడా. అంటే సింహాద్రి సినిమాలో మిమ్మల్ని చూశాను. చూసిన తర్వాత ఇతనా అని చెప్పి మళ్ళీ వెంటనే చూసి కాల్ చేయాలనిపించింది. ఫస్ట్ ఫేస్ దట్ అపియర్స్ ఆన్ ద స్క్రీన్. సింహాద్రి అనే పేర్లు అన్ని అయిపోయిన తర్వాత ఫస్ట్ కనిపించే ఎవరైనా ఒక మనిషి అంటే ఫస్ట్ ఫేస్ ఏంది హరి గారిది. నీలకంఠ వర్మ. తెలుసు. కానీ ఎంత ఎక్సైటింగ్ ఉన్నాను సార్ అంటే సార్, అంటే అది నిన్ను ఆల్మోస్ట్ ఇండియాలో కాదు అబ్రాడ్ లో ఎక్కడైనా సరే అసలు థియేటర్ లో సినిమా వెళ్ళి చూడను. ఆ లక్కీ ఏంటంటే సింహాద్రి సినిమా చూశాను, ఫేస్ పర్టికులర్ గా గుర్తుపట్టాను. వెంటనే చూసేసాను. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. సార్ ఇప్పుడు మీరు లేటెస్ట్ గా ఏమైనా మూవీస్ ఉన్నాయి సార్? అంటే లేటెస్ట్ మూవీ అంటే ఇప్పుడు జరుగుతుంది, ప్రాసెస్ లో ఉంది. అంటే ప్రకాష్ రాజ్ గారు ఓన్ ఫిల్మ్ అది, గౌరవం అని 2 languages అంటే తమిళ్ తెలుగు 2 బైలాంగ్వేజ్ కింద చేస్తున్నారు. విన్నాను సార్, ప్రకాష్ రాజ్ గారు ఓన్ బ్యానర్ లో 2-3 సినిమాలు చేస్తున్నాను విన్నాను. అవునండి, దాంట్లో చేస్తున్నాను ఒక బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ కింద. మీరు చూసారు దీని మీద మీరు లాంగ్ గ్యాప్ వేస్తారు సార్? అంటే లాంగ్ ఇట్లా కొద్దిగా లాంగ్ గ్యాప్ తీసుకుంటారు సార్ అట్లా వై సినిమాల్లో సార్? అవునవును, ఇది ఫ్యాక్ట్ అండి, ఇది 100% ఫ్యాక్ట్. దానికి రీజన్ ఏంటంటే నా వైపు నుంచి తప్పు కాదండి, సరైన అవకాశం దొరక్కపోవడమే కారణం. పైగా ఏంటంటే నేను సినిమా నుంచి వచ్చి టీవీ మీడియం మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి వ్యక్తిని. నాకేంటంటే టీవీలో మంచి మెయిన్ క్యారెక్టర్స్ రావడం, నాకు ఒక అంటే జనాల్లోకి చొచ్చుకుపోయేటటువంటి టీవీ మీడియాలో ఉండడం వల్ల ఏంటంటే నాకు సాటిస్ఫాక్షన్ అండి. ఎవ్రీడే ఐఎమ్ ఇన్ టచ్ విత్ మై పీపుల్. నేను చూశాను సార్, మీరు సీరియల్ కూడా చాలా ఉన్నాయి కదా, మీరు యాక్ట్ చేసిన అయ్యో చాలా ఉన్నాయి కదా. బోల్డ్ అండ్ సీరియల్స్ అండి, ఒకటి కాదు. ఎన్ని రకాల క్యారెక్టర్స్ చేశానంటే అన్ని రకాల క్యారెక్టర్స్ టీవీ మీడియాలో చేశాను. కామెడీ క్యారెక్టర్స్ చేశాను, ఒక ప్యాథటిక్ బాగా అంటే సానుభూతి సంపాదించుకునేటటువంటి ఒక పేద రైతు క్యారెక్టర్లు చేశాను. భయంకరమైన అంటే ఇప్పుడు సార్ ఇది మన 70mm స్క్రీన్ వచ్చేసరికి టీవీ సీరియల్ వచ్చేసరికి సార్ ఈ టీవీ సీరియల్ లో అంటే ఈ ఫుట్ పాత్ కి వెళ్ళేసరికి మనం సార్ కంప్లీట్ అందులోనే లీలం అయిపోతాం కదా సార్. ఇటు 70mm మీకు కొంచెం అవాయిడ్
చేయలేకపోతాం సార్. అవునవునండి. నాకైతే టీవీ మీడియా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి. సీరియల్లో బిజీ అయ్యేసరికి సినీ పాత్రలు కూడా కొంచెం అంత అవకాశాలు తగ్గుతాయండి. ఎక్కువ కాన్సన్ట్రేషన్ దీని మీద పెడతాం కనుక దాని వైపు మనం ప్రయత్నం కొంతవరకు తగ్గుతుంది. బట్ లక్కీగా ఏంటంటే నాకు అప్పుడప్పుడు రేర్గా వచ్చిన మంచి క్యారెక్టర్సే సినిమాలో రావడం తటస్థించింది. ఫర్ ఎగ్జాంపుల్ రాకీ కానీ, రాకీలో ఒక బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ జూనియర్ ఎన్టీఆర్ గారు పెట్రోల్ బస్ కాల్చి చంపుతాడు అని ఒక 4 క్యారెక్టర్స్, అందులో వన్ ఆఫ్ ద క్యారెక్టర్ అనమాట. ఒక బ్యాడ్ పీపుల్ లో నేను పెట్రోల్ బస్ చంపేస్తారు సార్. మళ్ళీ నాది ఇంకొక చిన్న ఒపీనియన్ సార్. ఇది మామూలుగా ఇది ఈ వెండి తెర మీద కూడా అవకాశాలు రాక కూడా అవకాశాలు అంటే లక్ కొద్దో బ్యాడ్ లక్ కొద్దో తెలియదు సార్. సీరియల్ లకు వచ్చేసి మంచి టాప్ పొజిషన్ కి వచ్చారు సార్. అంటే మంచి నటుడు. నాకు అంటే మంచి క్యారెక్టర్స్ సినిమాల్లో కూడా చేశాం కానీ బట్ అనుకున్నంత రిజల్ట్ నాకు కనిపించలేదు. అంటే దానికి నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఐ బ్లేమ్ మై సెల్ఫ్. ఎక్కడో నా వైపు నుంచి ఎక్కడో ఒక చిన్న చేసే వృత్తిలో సాటిస్ఫైడ్ కనిపిస్తే మనం అక్కడనే నిలదొక్కుతాం సార్. అంటే సాటిస్ఫైడ్ కనిపించినప్పుడు మనం వేరే రంగానికి వెళ్ళాల్సింది. అవునవును. బట్ నాకు యాజ్ అన్ యాక్టర్గా టీవీ మీడియా సాటిస్ఫాక్షన్ బోల్డ్ ఎంత ఉందండి. ఎందుకంటే ఐ గాట్ 2 నంది అవార్డ్స్. స్టేట్ బెస్ట్ యాక్టర్ ఫర్ విలనీ, బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్, ఇట్లాగా నాకు మంచి అవార్డ్స్ స్టేట్ బెస్ట్ యాక్టర్ కింద నాకు గుర్తింపులు వచ్చాయండి. అదొక చిన్న సాటిస్ఫాక్షన్ టీవీలో. సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వెండి తెర మీదకి వస్తారు సార్. మరి లెట్ us hope. మనం ఆశపడదాం. ఆల్రెడీ వచ్చేసారు సార్. ఇంతకుముందు ప్రకాష్ రాజ్ గారు చేసినటువంటి ధోని సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు తమిళ్లో కూడా నేనే చేస్తున్నాను. ఇప్పుడు గౌరవం బైలాంగ్వేజ్ కదా, తమిళ్ వెర్షన్లో కూడా నేను, ఎందుకంటే నేను బేసిక్గా 10 years చెన్నైలో ఉండడం వల్ల నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం అంత లేదు కనుక దే రిపీటెడ్ మీ ఇన్ తమిళ్ ఆల్సో. తమిళ్లో కూడా ఆ క్యారెక్టర్, సేమ్ క్యారెక్టర్ ఐఎమ్ డూయింగ్ ఇట్. Hopefully, I will hope to see in the Telugu film industry again. Thank you, my dear. ఇజ్రాయెల్ ఎక్కడ మీరు ఉండేది? సార్ టెల్ అవీవ్ సార్. ఇజ్రాయెల్ వచ్చారా సార్? ఎప్పుడైనా వచ్చారా సార్? నాకు అంత భగవంతుడు ఇంకా అంత భాగ్యం కలిగించలేదు మిత్రమా. ఇప్పుడు రీసెంట్ సార్ ఇప్పుడు కొంచెం ఎక్కడెక్కడో నలుమూల ఉన్న దేశాల ప్రజలంతా గుంపులు వస్తారు సార్ ఇక్కడికి. అవునవును. అది ఎందుకంటే అది టూరిస్ట్ ప్లేస్ కదా, ఎందుకంటే జీసస్ పుట్టిన ప్రదేశం కనుక అది ఒక విధంగా మీరు చాలా అదృష్టవంతులు, అలాంటి ప్రదేశంకి దగ్గరగా ఉన్నారు. అయితే బట్ అక్కడక్కడ పేపర్లో చూడడం వల్ల కొంచెం డిస్టర్బెన్సెస్ జరుగుతుంటాయని చూస్తుంటాం కదా, అదొక్కరో బాధేస్తుంటది. ఏం జరగకూడదని కోరుకుంటాం. వి విష్ నథింగ్ షుడ్ హ్యాపెన్. అది దేవుడి దయ వల్ల అట్లాంటి ఏం లేకుండా, డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండాలని ఐ ప్రే టు ది లార్డ్. రీసెంట్ సార్ ఇది ఒక విషయం సార్. నేను ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నాను. 1 kilometer 1 kilometer దూరంలో బాంబు వెళ్ళింది సార్. మై గాడ్. నిజంగా అప్పుడు సార్ నిజంగా ఈ ఇజ్రాయెల్ అదేమవుతుంది సార్, ఇండియాకి రావాలనిపించింది. లేదు నిజమే. హైదరాబాద్ లో కూడా ఉన్నాయి సార్, కానీ ఏంటంటే ఏం చేయలేవు అంతే సార్. లక్కు పైనుంచి గట్టిగా బ్లెస్సింగ్స్ ఉన్నాయనుకోండి, మన పక్కలోనే అంటే సీట్ కింద బాంబు ఉన్నా మనకి ఏం కాదు. అది మాత్రం వాస్తవం. లక్కు లేకుండా ఓన్లీ కిక్కే ఉందనుకోండి, పక్కన ఎవడో ఇంట్లో పేలినా మనం కూడా చచ్చిపోతాం ఇక్కడ. మాటలు నాకు ధైర్యం పోతుంది. చిచ్చి, నేను మోటివేట్ చేయడానికే ఉన్నాను సార్. మీరు ఇలా అండం నేను ఖండిస్తున్నాను దీన్ని. కండలుగా చికెన్ ముక్కలుగా కడిగేసినట్టు ఖండిస్తున్నాను నేను దీన్ని. మీరు వెళ్ళారండి అక్కడ మన జీసస్ పుట్టిన జెరూసలేం చూసారా ఆ ప్లేసెస్? నాకు తెలిసి మోర్ దెన్ 200 times వెళ్ళాను. బెత్లెహేమ్ అని ప్లేస్ ఉంటుంది సార్, పశువుల పాకలో. ఇప్పటికీ పుట్టిన పశువుల పాకని అట్లనే ఉంచారు. సూపర్ అండి. ఏదో ఒక రోజు మేము కూడా వస్తాం. ఆల్మోస్ట్ 2000 years అయిపోయింది. ప్రపంచంలో ఉన్న ఎక్కడ అంటే ఈవెన్ ప్రపంచం అవతల ఉన్న మనుషులు కూడా ఆ ప్లేస్ ని చూడడానికి వస్తారు ఈ మంత్ లో. క్రిస్మస్ సీజన్ కదా, సో క్రిస్మస్ న్యూ ఇయర్ కాబట్టి ఎప్పుడు వస్తారో తెలియదు మరి. అంటే పైకి వెళ్ళి ఆయన గట్టిగా చెప్పాలి, అరే నువ్వు ఇక్కడికి రా అని పిలిస్తే కానీ నేను రాలేను. సో అది సంగతి. హవెవర్ శ్రీనివాస్ గారు, సంతోషంగా మాట్లాడుతుంది. చెప్పండి. సింహాద్రి సినిమా నుంచి మంచి మెలోడీ సాంగ్. అవునండి, చాలా సాంగ్స్ ఉన్నాయండి దాంట్లో, మంచి సాంగ్స్. మెలోడీ సాంగ్ అంటే నన్నేదో సేమాక అని ఒక సాంగ్ ఉంటది, భూమిక పాట. మీరు మంచి సాంగ్స్ అండి దాంట్లో. కీరవాణి గారు కదా.
Thank you so much, sir. Thanks for calling from the long distance. Have a great day. Yeah. But చాలా విషయాలు చెప్పారు. అవునవును, కంట్రీ గురించి కూడా చెప్పారు ఆయన. అవునవును, చాలా సంతోషం. మధ్యలో మనం టాపిక్ ఏదైనా డైవర్ట్ అయ్యామా? Exactly. బ్రేక్ అవుతుంది, 2 చోట్ల బ్రేక్ అయ్యాము. అవును, ఇంతకుముందు గుర్రాల దగ్గర బ్రేక్ అయ్యాము, ఇక్కడ ఒకసారి బ్రేక్ అయ్యాం. ఎక్కడ బ్రేక్ అయ్యాం సార్? కృష్ణావతారాల దగ్గర బ్రేక్ అయ్యాం. ఫస్ట్ గుర్రాల దగ్గరికి వెళ్దాం. గుర్రాలు అంటే నాకు బాగా ఇష్టం, బాగుంటాయి. ఏంటంటే ఫస్ట్ టేక్ ఓకే చెప్పేస్తే కెమెరామెన్ మా ఫ్రెండ్ తనేమన్నా అంటే, హరి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంకొక షాట్ చేస్తావా, ఎందుకంటే ఇంకొక స్పీడ్ పెంచితే బాగుంటుంది, థ్రిల్గా ఉంటుంది, కొంచెం ముందు షాట్లో కొంచెం స్పీడ్ తగ్గినట్టు అనిపించింది అని అన్నాడు. బలవాడే ఎందుకు చేయము, నా బెటర్మెంట్ కోసం చెప్పినప్పుడు ఎందుకు చేయను అని చెప్పి మళ్ళీ ఇంకోసారి సెకండ్ టేక్కి వెళ్ళాను. దాంట్లో ఏమైందంటే ఇంకొక ఫాస్ట్ పెంచడం కోసంగా దాన్ని కొంచెం విప్ చేసేటప్పటికి దానికి చిరాకు పుట్టింది, కోపం పెరిగింది. వీడు ఎంత చూడాలనుకుంటుందేమో తెగ పరిగెత్తేసింది. ఆ పరిగెత్తడంలో ఏంటంటే ఒక టర్న్ కరువు ఉందండి, ఆ కరువు కాడ రేంజ్ పట్టుకుని ఇలా లాగుతాం కదా రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి, ఆ లెఫ్ట్ టర్న్కి లెఫ్ట్ లాగేటప్పటికి ఏమైందంటే మొత్తం 4 కాళ్ళు జారిపోయాయి. సిమెంట్ రోడ్ కదా, మొత్తం జారిపోయినాయి గుర్రంతో సహా. అంటే తలెళ్ళి నేలకి ఫాటను కొట్టేసుకునేది. లక్కీగా ఏంటంటే ఇవాళ మీతో మాట్లాడాలి రాసి పెట్టింది కనుక మన కాలర్స్ అందరితో చక్కగా మాట్లాడి 23 సంవత్సరాల క్రితం, అంత కాదు 89 ఆ ప్రాంతాల్లో, 89 అంత ఆ ప్రాంతాల్లో అంత. అప్పుడు ఏంటంటే టర్బన్ కట్ ఉంది, హెడ్కి బాగా ఎత్తుగా టర్బన్ ఉండింది. ఆ టర్బన్ అంటే ఇప్పుడు మన వీళ్ళు కడతారు కదా రాజస్థానీ పీపుల్, టర్బన్ ఉంటుంది కదా, ఆ టర్బన్ ఏం చేసిందంటే బాగా సేవ్ చేసింది. అదర్వైజ్ స్పాట్లో చనిపోయేటటువంటి పరిస్థితి అనమాట. ఇంకా అసలు క్వశ్చనే లేదు ఇంక, ఎందుకంటే అంత ఫాస్ట్గా వెళ్ళి నేలకు కొట్టేసుకోవడం కదా. పైగా వెనకలో గుర్రాలు వచ్చి నామలా నా మీద పడ్డాయి, మళ్ళీ వెనక గుర్రాలు వచ్చి పైన పడ్డాయి. దాంతో చెయ్యి విరిగింది. తర్వాత మోకాళ్ళు అంతా కూడా రాసేసుకొని ఆ సిమెంట్ రోడ్డు మీద మొత్తం రెడ్డిష్ అయిపోయింది, టోటలీ బ్లడ్ అనమాట. అసలు ఆ బ్లడ్ చూడగానే ఒక విధంగా అదృష్టం ఏంటంటే నొప్పి తెలియకుండా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాం. మై గాడ్, ఎంత డ్రాస్టిక్ సిచ్యువేషన్ సార్, నిజంగా చాలా గట్టిగా ఫేస్ చేశారు. ఇంకో కాలర్ అంట. హలో హలో, గుడ్ మార్నింగ్ అవిన్. దేవేందర్ మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్ దేవేందర్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాము. రోజు నేను ఇంటా ఉంటా, మార్నింగ్ నీ షో లేవగానే నీ షోనే పెడతా ఉంటా. ఫస్ట్ నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. పొద్దున్నే ఈ చెండాల పైన వాయిస్ విని మీ రోజు మంచిగా స్టార్ట్ అవుద్దాం అనుకుంటా కదా? లేదు, నేను ఎప్పుడు శాంతిప్రియ ఉన్నప్పటి నుంచి వింటున్నాను. మీరు నా ట్రూ లిసనర్. ఐ లవ్ యూ దేవేందర్ గారు. చాలా అడిగాది కూడా వింటున్నా నేను. బాగుంది ప్రోగ్రామ్. నేను రోజు లేవగానే టోరీ లైవ్కి వెళ్ళి చూస్తాను అన్నమాట, ఫేస్ ఎవరు, పేరుతో పాటు ఎవరు అని. టోరీలో ఫోటో పెడతారు కదా. అవును సార్, అవును. అంటే నా ఫీమేల్ పేరు మిస్ అయినా రోజు ఎవరో ఒక పేరు నాకు దొరుకుతున్నారు, అదే అదృష్టం. అవును, ఎవరో ఒకరు సింగర్స్ క్యాటర్స్ బాగా తీసుకొస్తున్నావు. ఎగ్జాక్ట్లీ, చాలా రిఫ్రెషింగ్ అన్నమాట. రోజు లేవగానే రోజు కొత్త ఫేస్, కొత్తగా అందరు దొరుకుతారు అనమాట. బట్ ఇంతకీ మన టోరీ కార్యక్రమాలు ఎలా ఉంటున్నాయి సార్? నాకు తెలిసి మీరు ఆల్మోస్ట్ ఒక 7-8 months నుంచి వింటున్నట్టు నాకు దీన్ని బట్టి అర్థమైంది, నా షోలు స్పెషల్ గా. ఇంకా ముందు నుంచి కాల్ కూడా చేశారు 1-2 సార్లు శాంతిప్రియ ఉన్నప్పుడు. అంటే అప్పుడెప్పుడో పురాతన కాలంలో చేశారు కదండి, తవ్వకాలు తవ్వితే ఏమైనా బయట వింటూ ఉంటా. కాల్ చేయను ఎక్కువగానే, వింటూ ఉంటా ఎవ్రీ టైం మీ షోస్ అన్ని. సో స్వీట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. తీసుకున్నప్పుడు ఇంకా చాలా సార్లు విన్నా. సూపర్ రోజు నైట్ కూడా నేను రోజు మదరిమ షో వింటూ పడుకుంటా. సూపర్ టూ గుడ్ సార్. వెల్, సో సార్ హరి గారితో మాట్లాడండి, మనం తర్వాత ఎప్పుడైనా సార్ చాలా సంతోషంగా ఉంది సార్, అంత డిస్టెన్స్ నుంచి మీరు మీతో మాట్లాడడం అంటే రియల్ నాకు చాలా సంతోషంగా. చూసాం మీ సినిమాలన్నీ, సింహాద్రి ఏంది, మీకు మొగధీర, అన్ని సినిమాలు చూసాను నేను. టీవీలో కూడా భలే ఛాన్స్ ప్రోగ్రామ్ వచ్చారు. భలే ఛాన్స్, వావు, అన్ని ప్రోగ్రామ్స్. అండ్ విలన్ గా పర్ఫెక్ట్ సూట్ అండి మీరు. అవునవును సార్, ఫేస్ ఇంకా ట్రై చేయొచ్చు. యాక్చువల్ మన వాళ్ళ వెరైటీ కోసము హిందీ వాళ్ళని పట్టుకొస్తున్నారు, కానీ మీలాంటి వాళ్ళు క్యారెక్టరిస్టిక్ గా పెట్టొచ్చు. అంటే ఇంట్లో ఉన్న తులసి చెట్టు ఎప్పుడు వైద్యానికి పనికిరాదు అధ్యక్ష, అది గుర్తు పెట్టుకోవాలి మనం. కానీ మరి ఎవ్రీ సినిమాలో కాకపోయినా మంచి ఆర్టిస్ట్ ఉన్నప్పుడు పెట్టొచ్చు. పర్ఫెక్ట్ సూట్. అంటే అది వాళ్ళు అర్థం చేసుకోవాలి, మనం ఏం చేయలేము. పర్లేదు సార్, నాకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉందిలే సార్, ఎందుకంటే టీవీ మీడియాలో మెయిన్ క్యారెక్టర్స్ చేయడం వల్ల
ఎన్ని రకాల క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని రకాల క్యారెక్టర్స్ నాకు దొరకడం జరిగింది టీవీలో. అందువల్ల ఆ సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ అయింది. మేము రోజు అదే అనుకుంటాను చూస్తూ, టీవీలలో షోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి మాకు. ఈవినింగ్ టైంలో రోజు మంచి టైం పాస్. ఓ గుడ్ గుడ్ సార్, మంచి సాటిస్ఫాక్షన్. ఇంకేముంటుంది మాకు బయటకు వెళ్ళడానికి, రోజు సినిమాకి వెళ్ళలేము. కష్టం సార్. టీవీలో సీరియల్స్ అంటే సీరియల్ చూడకపోయినా కూడా మేము రియాలిటీ షోస్ అవన్నీ బాగా, చాలా టీవీ మీడియా బాగా ఇంప్రూవ్ అయిందండి. ఇవాళ చాలా మంది ఆర్టిస్టులకు కూడా మంచి లైఫ్ అండి ఇది, ఒక విధంగా చెప్పాలంటే. మేము రోజు అదే అనుకుంటాం ప్రోగ్రామ్ చూస్తూ. చాలా మంది ఆర్టిస్టులకు లైఫ్ అండి, లేకపోతే ఒక సినిమా మీడియా ఒకటైతే చాలా మంది ఆర్టిస్టులు వెలుగులోకి రాకుండా పోయి ఉండేవాళ్ళు. చాలా మందికి ఫీడింగ్ దొరుకుండేది కాదు. టీవీ అల్లి అయితే వాళ్ళందరూ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి కదా. అవునవును, అట్లీస్ట్ పర్లేదు వీళ్ళకి లైఫ్ వెళ్ళిపోతుంది ఇట్లా అనుకుంటా. అవునవును సార్, టీవీ మీడియా చాలా హెల్ప్ అవుతుంది సార్ ఆ చాలా మంది ఆర్టిస్టులకి. సో ఎనీవే గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూడాలని కోరుకుంటాం మిమ్మల్ని. థ్యాంక్స్ అలాట్ సార్. ఓకే అవిన్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాగే కాల్ చేస్తుండండి, సంవత్సరానికి 2 నెలలకి 3 నెలలకి కాదు, రెగ్యులర్ గా కాల్ చేయండి అట్లీస్ట్. మా రిక్వెస్ట్. ఓకే ఓకే, కాల్ చేయకపోయినా ఇంటూ అయితే ఉంటా తప్పకుండా. అందరూ వినే వాళ్ళైతే నాతో మాట్లాడే వాళ్ళు ఎవరండి, నన్ను అర్థం చేసుకోరు. ఇట్లా యాక్చువల్ గా మంచి ఏమంటారు, బిజీగా ఉన్నప్పుడు నువ్వు దొరకదు లైన్, మాకు ట్రై చేసి. అది కూడా ప్రాబ్లం. కరెక్ట్ అది కూడా ఉంది. అంటే తప్పు నాది కాదు, మీరు అంటే బాగా గట్టిగా కృషి చేయండి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. ఒకసారి అట్లా అనిపిస్తే మళ్ళీ కొన్ని రోజులు టైం పడుతుంది, మళ్ళీ కాల్ చేయాలనిపిస్తుంది. అది మాత్రం నిజంలేండి. ట్రై చేస్తామా? యా, సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్ యూ సార్. ఈయన లాగే నాకు ఆల్మోస్ట్ అందరూ కంప్లైంట్ చేస్తారు సార్. ఏంటంటే అవన్నీ నీ షో కాల్ చేస్తారు, కాలే కనెక్ట్ కాదు, నేను కాల్ చేయడం మానేసిన అంటారు. పర్సనల్ గా అందరూ మెసేజ్ పెడతారు నాకు ఫేస్బుక్ లో, జీమెయిల్ లో. సార్ అలాగే ఇంకో కాల్ రంట. హలో 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 అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? రవి కాలింగ్ ఫ్రమ్ యూకే. రవి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీరంతా ఎప్పుడు అలాగే నాలాగా మంచిగా సైలెంట్ గా ఉంటారా? అంతే కదా. అవునా, అలా అనిపించిందా? సరే, అలాగే అనిపిస్తుంది. రవి గారు ఏం చేస్తుంటారు యూకేలో? గుడ్ ఈవినింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్ బేసిక్లీ. అక్కడ గుడ్ ఆఫ్టర్నూన్ 3-4 మధ్యలో అయితా ఉంటుంది. 3 అవుతుంది, 3 o'clock. చూసారా, నా దగ్గర వాచ్ ఉంది. మా దగ్గర టోరీ ఉంది. టచ్ చేసావు బాబాయ్, టచ్ లో ఉండు ఇండియాకి వచ్చాక. రవి గారు మాట్లాడండి హరి గారితో. సార్ రవి గారు. హలో, హాయ్. నేను చిన్నోళ్ళే. సీరియల్స్ బాగుంటాయి, లైక్ విలన్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తారు. అంటే మీకు ఆ కైండ్ ఆఫ్ రోల్స్ వస్తాయి, అవి సూటబుల్? అవును సార్. ఫేస్ ఎటువంటిది సార్? మన ఫేస్ ఎటువంటిది? మూవీస్ లో కూడా బాగా చూస్తాం. జస్ట్ టోరీ వెబ్ పేజ్ లో చూసారనమాట ఈ ఫోటో. ఫోటో కూడా పెడతారు. అవును సార్, ఫోటో పెట్టి ఈయన మా యాక్టర్ ఈ రోజు వస్తున్నారు, లేదంటే ఈయన మా సింగర్ వాళ్ళు వస్తున్నారు అన్నట్టుగా ఫుల్ పబ్లిసిటీ. లైక్ మేము కాల్ చేస్తే ఎవరు ఉన్నారు అనేది జస్ట్ మేము చూడొచ్చు కదా, చూస్తే. అవునవును, కరెక్ట్ కదా. అవునవును, మీ రివ్యూస్ చూశాను. లైక్ తులసి దళం అంటే వెన్ ఐ వాస్ కిడ్ ఐ వాస్ యూజ్డ్ టు వాచ్ దట్ సీరియల్. అవునండి, అది ఇట్ హ్యాపెండ్ ఇన్ 99 అనుకుంటాను సార్. 99 అనుకుంటాను, 98, 99 లో. అవును, అది నా వయసు 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు అంతే. లైక్ నేను 7th 9th క్లాస్ లో, లైక్ ఇంట్రెస్టింగ్ అన్నమాట, లైక్ అలాంటి సీరియల్స్ చూడడం అప్పట్లో. అవునండి, మంచి సీరియల్ అండి అది. ఇట్ వాస్ ఎ వెరీ బిగ్ హిట్ సీరియల్ ఇన్ దోస్ డేస్. అండ్ మిమ్మల్ని పరిచయం చేసిన టీవీ కూడా అదే ఫస్ట్ సీరియల్ అది. ఇక అక్కడ నుంచి చాలా ఇంకా ఈ 12 ఏళ్లలో కొన్ని బోర్డ్ సీరియల్. నేను చెప్పాను కదా, షో స్టార్ట్ చేస్తేనే ఇప్పటి వరకు 6 వర్కింగ్ డేస్ లో ఆయన ఫేస్ కనిపించని రోజు అంటూ ఉండదు ఇప్పుడు టీవీలో. ఓకే, యా, ఆల్మోస్ట్ ఆల్ సీరియల్స్ లో వస్తాడు. అవునండి. ఇంకా మూవీస్ లో ఏమైనా చేస్తున్నారండి? ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి సినిమా చేస్తున్నాను సార్. ఆయన ఓన్ ఫిల్మ్ అది, గౌరవం అని. అది మల్టీ లాంగ్వేజ్, మన తమిళ్ తెలుగు రెండిట్లు జరుగుతుంది. అది దాంట్లో చేస్తున్నాను సార్. మంచి విలనిష్ క్యారెక్టర్. అదే పోలీస్ ఆఫీసరు, బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. గుడ్ బాయ్స్ ఆల్వేస్ లుక్ లైక్ బ్యాడ్ బాయ్స్ అన్నమాట నాలాగా. స్క్రీన్ పైన ఎంత బ్యాడ్ గా ఉండా కనిపించినా పొలైట్ గా మాట్లాడతారు. అఫ్ కోర్స్ అక్కడ అలా ఉంటే ఇక్కడ చాలా మంచిగా ఉంటారని నేను చాలా సార్లు విన్నా. అవునండి, నిజమే అది. నేను మిమ్మల్ని రాగానే అడిగిన క్వశ్చన్. లైక్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మనకు అట్లా
గా ఉంటుందేమో కానీ బట్ ప్రాక్టికల్ గా చూస్తే మాత్రం చాలా సాఫ్ట్, చాలా ఇన్నోసెంట్ గా ఉంటారు లైక్ చూసినంత వరకు. Many bad boys are 80-90%. అవునవునండి, అవునండి. అంటే ఇంకా బయట చూసినా కానీ కొంతమంది కోపించుకుంటారేమో బై ప్రాక్టికల్ చూసినప్పుడు. Okay. బట్ ద వే ఆఫ్ టాక్ మీరు మాట్లాడిన తర్వాత సాఫ్ట్ గా అయిపోతారు కావచ్చు. అవునండి, అలాగే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రవి గారు, మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. సో టేక్ కేర్ రవి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. అండ్ ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, మాడుతూ ఉండండి. బాయ్ 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 బాయ్. దట్ వాజ్ రవి ఫ్రమ్ యూకే. గుర్రం మనం అక్కడే ఉన్నాం కదా, అక్కడే ఆగిపోయాం సార్. మీరు గుర్రం దగ్గర మూర్చిపోయారు. మర్చిపోయాం. ఇప్పుడు రెడ్ కలర్ కనిపించింది మొత్తం. ఎప్పుడైతే కాళ్ళంతా రెడ్డిష్ అయిపోయి రక్తం కారుతుందో, టూ లెగ్స్ అంటే పంచ దొక్కుపోయింది అనమాట బాగా. ఆ సిమెంట్ రోడ్ కదా, అందువల్ల ఏంటంటే మొత్తం అంతా రెడ్డిష్ అయిపోయింది. దాన్ని చూడగానే మనకి ఇంకా అపస్మారక స్థితి, ఇంకా నొప్పి ఏం తెలియలేదు. నాకు ఇప్పుడు అలాగే ఉంది సిచ్యుయేషన్. హాస్పిటల్లో పడుకున్నాము, వాళ్ళు ఏదో చేసేవాళ్ళు, వాళ్ళు ట్రీట్మెంట్ ఏదో స్టార్ట్ చేశారు. లక్కీగా మరుసటి రోజు మార్నింగ్కి కొంచెం తేరిపారాయం, కొంచెం సెట్ అయ్యి అక్కడి నుంచి ఒక 20 days పాటు హాస్పిటలైజేషన్, చెయ్యి ఎరగడం. కానీ అది కూడా అంతే, తప్పదు కదా, అంతే అంతే. బ్యాడ్ ఇన్సిడెంట్ అయినా ఈరోజు అది గుర్తు చేసుకుంటే నవ్వుకుంటున్నారు. బట్ ఇప్పుడు చేయగలరా సార్ గుర్రస్వారి? చాలా గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ అంటే చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే డ్రైవింగ్ కూడా ఈ టెక్నికల్ వర్క్స్ అన్ని ఎట్లా ఉంటాయంటే, మనం ఎంత గ్యాప్ వచ్చినా మళ్ళీ అది ఆటోమేటిక్గానే బాడీ దానికి ట్యూన్ అయిపోతుంది. ఎలా అయితే డ్రైవింగ్ మనం చాలా కాలం తర్వాత చేసినా కూడా ఒక 1 hour పాటు కొంచెం కన్ఫ్యూజన్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ అగైన్ మళ్ళీ మామూలు అయిపోతుంది. అలాగే ఈ గుర్రం కూడా ఏంటంటే కొంతకాలం పాటు ఒక 1 hour 2 hours వరకు కొంచెం అన్ఈజీగా ఉన్నా తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. చూస్తా గుర్రం డ్రైవ్ చేయడం నాకు కూడా ఇష్టం. ఇలా ఊగుతారు కదా, అంటే మనం ట్రైనింగ్ అయ్యేటప్పుడే దానికి అర్థమైపోతుంది కదా, వీడు ఎల్బోర్డ్ వచ్చాడు మన దగ్గర కానీ, సో వీడు భవిష్యత్తులో మనం ఎలా గడిపిస్తాడు, కాబట్టి ఈ లోపల మనం గడిపిద్దామని ఈ ఛాన్స్ తీసుకుంటాం. 1 hour ట్రైనింగ్ టైంలో మాత్రం డెఫినెట్గా పడిపోకుండా ఎవడు మినిమం ఒకసారి 2 సార్లు పడాలి. ఇప్పుడు కార్ అయినా అంతే కదా సార్, ఎవరో ఒకరికి మన రోడ్డు మీద వెళ్ళి అలా కార్ తో ఇంకో కార్ కి అలా ముద్దు పెట్టింది. అలాగే సైకిల్ నేర్చుకున్నప్పుడు ఎన్నిసార్లు పడతాం కదా, నాకు ఇంకా గుర్తు, నా మోకాలు నా చేతులు, సైకిల్ బైక్ అన్ని తప్పు. సో బట్ థ్యాంక్ గాడ్ సార్, కార్లో అయితే కార్ నేర్చుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఏ యాక్సిడెంట్ కాలేదు, చేయదలుచుకోలేదు, నాకు అవ్వవు కూడా. సరే అదా పార్ట్. సో మీ కెరీర్లో కృష్ణావతారాల దగ్గర మళ్ళీ మనం కృష్ణావతారాలు ఏంటంటే అంటే అన్నీ మార్చాం. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక భార్య అంటే దడుచుకునేటటువంటి వ్యక్తి అయినప్పుడు నా ఫేస్ రగ్గడ్గా ఉంది, దాన్ని ఇంకొక బొత్తద్దాలు పెట్టి కళ్ళద్దాలు పెట్టి సాఫ్ట్ చేసుకున్నాము. అక్కడికి కాస్ట్యూమ్స్ కూడా లూజు అంటే మన ఏమంటాం షొర్వా పైజామా లాంటిది అన్నీ చేసాము. పోతే భార్యను చూసి దడుచుకునేవాడు పెద్ద వాయిస్ వేసుకొని ఏంటి అని అంటే జనాలు యాక్సెప్ట్ చేయరు. వీడిని చూసి భయపడుతుంది కానీ ఆవిడని చూసి వీడు భయపడడం ఏంటని వస్తుంది. సో అందుకని అట్లా ఆలోచించి ఏం చేద్దాం, బెటర్మెంట్ ఏం చేద్దాం అని ఆలోచించి టక్కున ఊరికే సరదాగా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. వాయిస్ బాగా చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం నిజ జీవితంలో కూడా చాలా మంది చూస్తుంటాం, కొంతమందికి చాలా మంచి హెఫ్టీ పర్సనాలిటీ ఉంటుంది, బట్ వాయిస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సన్నగా ఉంటుంది, ఫెమినిక్గా అనిపిస్తుంది ఆ వాయిస్. అది పాపం అంటే వోకల్ కార్డులు ఒక డిఫెక్ట్ వల్ల జరుగుతుంది. అలాంటిది ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దామా అని చెప్పి చేశాను. మనం పాత సినిమాలు చూస్తుంటాం మనం అందరం, సిఎస్ఆర్ గారని. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను భాస్కర్ రెడ్డి, వాషింగ్టన్ డీసీ నుంచి. ఎక్కడి నుంచి? వాషింగ్టన్ డీసీ. యుఎస్ఏ కదా? అవునండి. నాకు నచ్చారు యుఎస్ అన్నారు కాబట్టి. వెల్, సో భాస్కర్ గారు, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండ్ స్పెషల్ టు మై షో. నాకు తెలిసి ఇది 2వ 3వ అంతే కదా? యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం మీకు కాల్ చేయడం కదా, నేను అందుకే 2వ 3వ అన్నాను కావాలని. నిజాలు చెప్తారా లేదా అనే డౌట్ తో అన్నాను. సరే, సో హవెవర్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్, బట్ ఫస్ట్ హరి గారితో మాట్లాడండి, తర్వాత మనం కుమ్మేసుకున్నాం. భాస్కర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు టైం ఎంత అండి? నాకు పెద్ద టచ్ లేదు, అందువల్ల మీ టైం 10 అయిందండి. 10 అయిందండి. 10 పొద్దున్నే మంచి బ్రేక్ఫాస్ట్ అన్నమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ us. థ్యాంక్ యూ అండి. అంటే మీరు మాట్లాడుతున్న వింటూ ఉన్నా అన్నమాట. వింటున్నారు సార్ మొదటి నుంచి.
నెల్లూరు అన్నారు మీరు, మాది నెల్లూరు అనమాట. ఆయన నెల్లూరే అండి. నెల్లూరు సార్? అవునండి సార్ 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 ఎక్కడ చెప్పండి ఇంకోసారి. నెల్లూరు నేటివ్ వచ్చి రాపూర్ అనమాట. ఎక్కడండి? రాపూర్. రాపూరు రాపూర్ సార్. సార్ యాక్చువల్లీ భాస్కర్ గారు వచ్చిన కన్ఫ్యూజన్ ఏంటంటే మీ మైక్ బాగా మీ నోటికి దగ్గర ఉండడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, కిందకి పెడతానండి. కొంచెం కిందకి పెట్టేస్తే పదాలు మీరు పలికే పదాలు హ్యాపీగా వినపడతాయి, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే అండి, ఒక్క నిమిషం. హలో చెప్పండి. ఇప్పుడు అమ్మయ్య ఇప్పుడు బాగుంది. సారీ అండి, అది హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాను అనమాట, ఆఫీస్ లో ఉన్నాను. సార్ రాపూరా సార్ మీది? రాపూర్ అండి. రాపూర్ మీదుగా చాలాసార్లు ప్రయాణం చేశాను సార్. ఎందుకంటే మన కొండ దాటిన తర్వాత అటువైపు చిట్వేలి దానికి మన రైల్వే కోడూరు వైపు వెళ్తూ చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ రాపూర్ మీదకి వెళ్ళేవాళ్ళం. పైగా రాపూర్లో మా రిలేషన్స్ కూడా ఉన్నారు, గంగిశెట్టి వాళ్ళని. గంగిశెట్టి వాళ్ళు ఉండారు అక్కడ. సో మా బావ అవుతారు వాళ్ళు. మా కజిన్ సిస్టర్ని అక్కడ ఇచ్చాం రాపూర్లో. అందువల్ల సార్ రాపూర్ బాగా టచ్. అందువల్ల అంటే మాది రాపూర్, అంటే నేను రాపూర్లోనే పుట్టాను అనమాట. మా పేరెంట్స్ ఇంకా రాపూర్లోనే ఉన్నారు. గుడ్ 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 సార్, చాలా సంతోషం అండి. ఏమన్నా చూసారు ఇలాగా? మీరు యాక్టర్ అంటే మీకు తెలుసు, నాకు మీరు అంటే చాలా సినిమాలు చూస్తున్నాను. అవునవును, చాలా సినిమాలు ఉన్నాయి, పాతవి చాలా ఉన్నాయండి. పసివాడి ప్రాణం అని అన్నీ ఉన్నాయి. చాలా చిరంజీవి గారి సినిమాలు చాలా వాటిలో చేశాను. జ్వాల అని, తర్వాత మగధీరుడు అనే ఒక సినిమా ఉంది సార్. మగధీరుడులో ముగ్గురు బ్రదర్స్ మేము, చిరంజీవి గారు, చంద్రమోహన్ గారు, నేను అనమాట. నేను అందరికంటే చిన్నవాడిని, అందరికంటే పెద్దన్న క్యారెక్టర్ వేశాను అప్పట్లో. చిన్నది కానీ సినిమాలో పెద్ద క్యారెక్టర్ వేశారు, పెద్దన్న వేషం వేశాను. అదొక చిన్న థ్రిల్, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చంద్రమోహన్ గారు సినిమాలు చూసుంటాం. సో ఆయనతో పాటు ఆయనకి పెద్దన్నగా నటించడం అనేది చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అయింది సార్ నేను. మీరు ఇలా చెప్తుంటే స్టేజ్ ఫియర్, ఇలాగా బయట వెళ్ళి గట్టిగా మాట్లాడి ప్రాక్టీస్ చేసామంటే మా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి అనమాట. మేము స్కూల్లో కాలేజీలో అలాగా డామాలు వేసేదాని కోసము రూమ్ తలిపేసేసుకుని ప్రాక్టీస్ చేసేవాడు అనమాట. కానీ అంతా చేసినా కానీ స్టేజ్ ఎక్కినప్పుడు కాళ్ళు పడి వస్తుంది సార్, వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నా పక్కన ఉన్న మా మిత్రుని చూసి నాకు జలసీగా ఉంది. అయ్యో, ఎందుకంటే ఆయన నాన్ స్టాప్ గా మాట్లాడేస్తున్నాడండి. మేమేమో మాకు ఏదో స్క్రిప్ట్ ఇస్తారు, ఆ స్క్రిప్ట్ చదువుకుంటాము, ఆ డైలాగులు మగప్ చేస్తాము. ఇట్లా స్పాంటేనియస్ గా అప్పటికప్పుడు అనుకొని నాన్ స్టాప్ గా మాట్లాడడం అనేది నిజంగా అది వరం అండి. భవిష్యత్తులో నేను కూడా ట్రై చేస్తాను. నాకు థ్రిల్ గా ఫీలింగ్ ఏంటంటే ఈ మధ్యకాలంలో భాస్కర్ గారు మీరు మగధీర చూశారు కదా, మగధీరలో రామ్ చరణ్ గారు హార్స్ రైడింగ్ చేశారు. అసలు అది అంటే మేము దాని గురించి తెలిసినటువంటి వాళ్ళం కనుక ఒక అద్భుతం అని చెప్పాలండి. ఎందుకంటే హార్స్ పీపుల్ చెప్తారు ఎట్టి పరిస్థితుల్లో తార్ రోడ్ల మీద, సిమెంట్ రోడ్ల మీద రైడ్ చేయడానికి వీలు లేదని చెప్తారండి. ఎందుకంటే వాటి గ్రిప్ ఉండదండి. వాటికి గ్రాస్ మీద, శాండ్ మీద, మామూలు మట్టి మీద ఉన్నటువంటి గ్రిప్ తార్ రోడ్ల మీద, సిమెంట్ రోడ్ల మీద ఉండదండి. వాటి మీద తార్ రోడ్ల మీద ఊరికే ట్రాట్ చేయించగలం, అంటే 4 కాళ్ళ మీద పరిగెడుతుంది ఒక మీడియం స్పీడ్లో. కానీ గ్యాలప్ చేయడం అనేది చాలా కష్టం అండి. నేను ఆ సినిమాలో ఆయన రామ్ చరణ్ గారు చూస్తే నిజంగా తెలిసినటువంటి వాళ్ళు షాక్ గురవుతారండి. మరి ఎంత ప్రాక్టీస్ చేశాడో తెలియదు కానీ ఒక అద్భుతం అని చెప్పాలి. ఆయన చాలా అద్భుతం అండి. అద్భుతం అండి ఆయన గ్యాలప్ అసలు స్టైలిష్. కానీ వాళ్ళ ఫాదర్ కి ఎంత గ్రిప్ ఉంటుందో హార్స్ మీద, ఆయనకి 3 ఇంతలు చేశాడండి అని చెప్పాలంటే. చిరంజీవి గారికి 3 ఇంతలు చేశాడని చెప్పాలి. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నట్టు బేసికలీ చిరంజీవి గారు ఏంటంటే కొండవీటి దొంగకి ఒక 2 సంవత్సరాల ముందు నుంచి ఆయన స్టార్ట్ చేశారు అంతేకాని. బట్ ఈ అబ్బాయి మాత్రం అసలు దున్నేశాడు, అద్భుతం అండి ఆయన. సో భాస్కర్ గారు మరి ఇంకో కాలర్ ఉన్నారంట. భాస్కర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ us. బాబాయ్ సార్, థాంక్యూ అండి. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యు అండి. అండ్ ఇవాళ ఒక్క రోజే కాదు అధ్యక్ష, రోజు కాల్ చేయడానికి ప్రయత్నించండి, ఇది మా రిక్వెస్ట్. ఇంకో కాలర్. హలో గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? వినోద్ అండి. వినోద్ గారు ఎక్కడి నుంచి సార్? నెల్లూరా? నెల్లూరే అండి. నాకు తెలుసు. వినోద్ గారు, హరి గారు ఉన్నారు సార్ నెల్లూరు నుంచి. ఈయన కూడా. గుడ్ ఈవినింగ్ సార్. వినోద్ గారు, వెరీ నైస్ టు టాక్ టు యూ.
గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు నుంచే మాట్లాడుతున్నారా? అవును సార్. ఓ గుడ్ గుడ్. నెల్లూరు ఎక్కడండి? నవలాకం తోట. నవలాకుల తోట, వెరీ గుడ్ వెరీ గుడ్. మాది మూలాపేట అండి. అంటే మూలాపేట అంతా మాకు తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారండి అక్కడ. అవునా? మన మూలాపేట ఏరియా మాది. గంగిశెట్టి నిరంజన్ అని మా కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్, మాకు బాగా తెలిసిన ఫ్రెండ్. ఇప్పుడు మా బ్రదర్లో వచ్చి టౌన్ ప్రెసిడెంట్ అండి, చాట్ల నరసింహారావు గారు అని, మన కౌన్సిలర్, లీడింగ్ కౌన్సిలర్. తర్వాత టౌన్ ప్రెసిడెంట్ అండి కాంగ్రెస్ కి. యూత్ కాంగ్రెస్ వచ్చి గంగిశెట్టి నిరంజన్ అని. ఓకే ఓకే, గంగిశెట్టి వాళ్ళ? అవును సార్. ఓ గుడ్ గుడ్ గుడ్. బాగా క్లోజ్. ఇక్కడ నవలాకం తోటలో అంతా వాళ్ళ బంధువులు ఉండేది. గుర్రం సుధాకర్ గారు. వెరీ గుడ్ వెరీ గుడ్. అంతా ఆర్ఎస్ఎస్ మేము గోసా చేస్తుంటాం సార్. ఓ గుడ్ గుడ్. అధ్యక్ష, నో కాంగ్రెస్, నథింగ్. సినిమాలు మన ఇంపార్టెంట్, సినిమాలు సీరియల్లు, మనం నో పాలిటిక్స్, మనం ఓన్లీ ఎంజాయ్మెంట్. చాలా చూసామండి. అండి మీ ఫిలిమ్స్ మీరు యాక్ట్ చేశారు కదండి. అవునవునవునవును. వాటిని చాలా వరకు చూసా, నాకు గుర్తులేదు. ఈ రోజు ఫేస్బుక్ ఆన్ చేసిన అవిన్ గారు పంపించినారు అది. ఓకే ఓకే ఓకే. చేశానండి ఇప్పుడే. అవునా? నాకు చాలా పేర్లు ఉన్నాయండి. పేరు హరి అయితే కానీ జనాలకి చాలా పేర్లతో నేను గుర్తు. ఎందుకంటే నాకు పేరు ఏం అర్థం కాలేదు. ఫోటో చూసిన తర్వాత ఫోన్ చేశానండి. అదే పేరైతే హరి అండి, కానీ జనాలకి నేను గౌరీనాథ్గా బాగా పరిచయం. కస్తూరి సీరియల్లో నా క్యారెక్టర్, గౌరీనాథ్ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది అప్పట్లో. అందుకని జనాలు అంటే టీవీ ప్రేక్షకులందరికీ నేను గౌరీనాథ్గా బాగా పరిచయం. చాలా రెగ్యులర్ గా సీరియల్స్ అన్నిట్లో ఉంటాం కదా. బేసికలీ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. మీరు చక్రవాకం అనే సీరియల్ చూసారా? చక్రవాకంలో ఒక హోమ్ మినిస్టర్ ఉంటారు చూడండి, తెల్లగా పంచ కట్టుకొని. ఇప్పుడు లేదు, ఇప్పుడు కాదండి, అది చాలా కాలం క్రితం వచ్చింది. దాంట్లో గంగాధర్ అని హోమ్ మినిస్టర్ క్యారెక్టర్, రమాప్రభ గారి కొడుకు క్యారెక్టర్ అనమాట. రమాప్రభకి కొడుకు అవుతారు. ఆ క్యారెక్టర్ ప్రస్తుతం మన 9 o'clock అనుబంధాలు అనే ఒక సీరియల్ వస్తుందండి. ఫిలిమ్స్ అయితే ప్రస్తుతం ప్రకాష్ రాజ్ గారి సినిమా గౌరవం చేస్తున్నానండి. అల్లు శిరీష్ గారు చేస్తున్నారు. అది ఫస్ట్ షూటింగ్ మైసూర్లో కదా? yes, మైసూర్ షెడ్యూల్లో ఐ వాస్ దేర్. బెంగళూరులో ఉన్నా సార్. అవునా? మైసూర్ షెడ్యూల్ చేశానండి నేను. మైసూరు తర్వాత రాజమండ్రి తర్వాత మళ్ళీ చెన్నై, ఇట్లాగా 3 చోట్ల జరిగింది. ఓకే, నైస్ టు టాక్ టు యూ మా. సో థ్యాంక్ యూ వినోద్ గారు, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ 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 వినోద్. బాగుంది. సో ఇవన్నీ వచ్చేస్తే మళ్ళీ కృష్ణావతారాల దగ్గర అయిపోయాం మనం. అక్కడ ఏంటంటే ఇది హెన్పెక్డ్ హస్బెండ్ అంటే భార్య అంటే వణుకు వచ్చేస్తుంది వాడికి. సో అలాంటప్పుడు నా బేస్ వాయిస్ దానికి యాక్సెప్టబుల్ గా ఉండదు. అండ్ దట్ దీంట్లో ఇంకో కిక్ ఏంటంటే మీ కొడుకు ప్రేమలో పడతాడు. కూతురు ప్రేమలో పడుతుంది. ఓకే, వేరే అబ్బాయిని పెళ్లి అదే మా భార్య ఏమో వడ్డీల వ్యాపారం, చీట్ల వ్యాపారం చేస్తుంటది. మంచి డామినేటింగ్ క్యారెక్టర్ మన రాగిణి గారు చేశారు. దీంట్లో ఏంటంటే పాత వాయిస్ సిఎస్ఆర్ గారిని ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటది అని అనుకున్నాను. మన పాత సినిమాలో మనం చూసుంటాం సిఎస్ఆర్ గారిని. శకున్ క్యారెక్టర్ అంటే సిఎస్ఆర్ గారు, వాయిస్ చాలా థిన్ గా ఉంటది అనమాట. ఏంటి రాజన్ ఎలా ఉన్నావు, బాగున్నావా, అట్లా కొంచెం బాగా థిన్గా ఉంటుంది అనమాట వాయిస్. అలాంటి వాయిస్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచించి సడన్ గా చేశాను. అది షూటింగ్ లో చేయడం ఒక ఎత్తు అయితే డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం. డబ్బింగ్ లో చెమటలు పట్టేవి నాకు. ఎందుకంటే మళ్ళీ సింక్ లో చెప్పాలి, ఆ వాయిస్ కరెక్ట్ గా థిన్ గా చెప్పాలి. ఇలా అనమాట. కొంచెం ఆ జర్కీగా భయం, వణుకు ఇవన్నీ చేస్తే చాలా మంది ఏమన్నారంటే హరి గారు వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చేయించుకున్నారు అని అనుకున్నారు. కాదయ్యా బాబు, నేనే చేశాను. డబ్బింగ్ వేరే వాళ్ళ చేత చెప్పించడం ఏంటి, నేనే చెప్పుకున్నాను అంటే అందరికి షాకే. అంటే ఏదో ఒకటి మనం కృషి చేయాలి. ఏదో సంథింగ్ మనం చేయకపోతే, ఒక ఎక్స్పెరిమెంట్ చేయకపోతే రొటీన్గా చేస్తూ పోతూ ఉంటే కష్టం కదా. అందుకని వాయిస్లో రకరకాల మాడ్యులేషన్స్, అంటే ఇప్పుడు నా మామూలుగానే బేస్, ఇంకా బేస్ చేయడం అంటే మన ఫేస్ టిపికాలిటీని బట్టి వాయిస్ కూడా మార్చుకుంటున్నాం అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఈటీవీ వాళ్ళ దాంట్లో దుర్గా అనే ఒక సీరియల్ చేసాం. దుర్గలో ఒక భయంకరమైన మాంత్రికుడి వేషం. దాంట్లో మనం మామూలుగా అంత క్రూరంగా వాడిని చూపించినప్పుడు ఆ క్రూరత్వానికి తగినటువంటి వాయిస్ మనం పెట్టకపోతే ఆ క్యారెక్టర్ పండదు.
మన నార్మల్ వాయిస్ ఉపయోగించినా కానీ లేకపోతే తిన్ వాయిస్ ఉపయోగించినా కానీ ఆ క్యారెక్టర్ రాణించదు. కానీ అందుకని వాయిస్లో మనం ఎక్స్పెరిమెంట్స్ చేయాలి. ఏ దుర్గా, ఈ రుద్రమూర్తితో పెట్టుకున్నావంటే నీ అంతు చూస్తాను అలా ఏదో ఒక వాయిస్లో ఆ బేస్లో ఇంకో అంతా రౌద్రం మిక్స్ చేసి చెప్తా. అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు మనకు గొంతు మంట పుడుతుంది, కానీ మామూలుగా కాదు, అసలు మంటలు వచ్చేస్తాయి. కానీ ఇవన్నీ మనం ఎక్స్పెరిమెంట్ చేస్తే జనాలకి కొంచెం కిక్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. వెల్ సార్, ఇప్పుడు వెళ్ళి ఇంకో మంచి పాట విందాం మనం. చాలాసేపు నుంచి పాట చాలాసేపు అయింది, నేను మీకు రెస్ట్ ఇచ్చి కూడా చాలాసేపు అయింది. వెల్, మీకు ఎలాగో డబ్బింగ్ లో రెస్ట్ ఇవ్వరు, నేను ఇస్తాను సార్ మీకు ఒక 5 నిమిషాలు. వెల్ స్టార్స్, ఈలోపు మీరు ఇలాగే కాల్ చేసేసి హరి గారితో మాట్లాడుకున్నట్టయితే 7038796611 కి యూకే నెంబర్స్ అయితే 44122377076061, ఇండియా కాల్స్ అయితే 040666245113. స్కైప్ నుంచి కనుక కాల్ చేయాలనుకున్నట్టయితే tory.live కి కాల్ చేసేసి మీరు కాల్ చేస్తుండండి. మంచి పాట వస్తుంది, దాని తర్వాత మళ్ళీ వచ్చేస్తాను నేను అండ్ హరి గారు, ఓన్లీ ఆన్ తెలుగు ఆత్మవారిది టోరీలో. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ అండ్ ఫైనల్లీ బ్యాక్ టు ద షో. మీరు ఇస్తున్నారు టాలీవుడ్ టాకీస్ విత్ అవేన్ అండ్ హరి గారు అనమాట. సార్, హరి గారు మనతో కూడా కాల్ ఉన్నారంట. హలో. హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? నేను హనుమంతరెడ్డినండి. హనుమంత్ రెడ్డి గారు నమస్కారం. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. సూపర్, గుడ్ ఈవినింగ్ సార్. హరి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడండి సార్. మాట్లాడండి. హనుమంత్ రెడ్డి గారు చెప్పండి. చెప్పండి సార్. ఇది వీడియో వస్తలేదు సార్, మీది ఏ రావట్లేదు? వీడియో ఇది వీడియో యూట్యూబ్ లో ఎల్లుండి అప్లోడ్ అవుద్దండి, ఈ రోజు కాదు. ఓకే అండి, ఓకే. ఇది లైవ్ మాట మంతి. చాలా సంతోషం అండి, చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాము, ఈ రోజే కలిసింది మీది. చాలా చాలా. ఎక్కడి నుంచి సార్ మీరు? నేనండి, అవునండి. సొంత ఊరు అయితే నెల్లూరు అండి. తర్వాత కొద్ది కాలం పాటు చెన్నైలో ఉన్నాము. ప్రస్తుతం అయితే హైదరాబాద్. ప్రస్తుతం గత 12 ఏళ్ళుగా హైదరాబాద్ నగరంలోనే ఉన్నాం. ఎక్కడ ఉంటారండి మీరు? మణికొండ అండి, మణికొండ మంచి ప్లేస్ అండి అది. రెండో ఫిలిం నగర్ అంటారండి దాన్ని. అవునండి, ఇంటి పక్కన ఇక్కడ బోయినపల్లి ఉన్నామండి, రామరాజు నగర్ అని. ఓకే ఓకే, బోయినపల్లి రోడ్ లో సుచిత్ర సెంటర్ ఉంది కదా. సుచిత్ర మీదుగా చాలా సార్లు వెళ్ళామండి. రాధికా గార్డెన్స్ అని ఉంది కదా, ఆ రాధికా గార్డెన్స్ లో మాకు షూటింగ్స్ బాగా జరిగేవి అప్పట్లో. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి. సుచిత్ర ఎవరు సార్? పాప. ఇవ్వండి. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే. నన్ను గుర్తుపెట్టారా? ఏమ్మా? శిరీషానండి. నన్ను గుర్తుపెట్టావమ్మా? మొదట ఏదో మాట్లాడుతున్నాడు కదా అనుకుంటున్నారా, లేకపోతే గుర్తుపెట్టారా మీరు అసలు? నన్ను గుర్తుపట్టామండి. నా పేరు కస్తూరి గౌరీనాథ్ అని కూడా పిలుస్తుంటారమ్మా. కస్తూరి సీరియల్లో అప్పుడు గౌరీనాథ్ క్యారెక్టర్ వల్ల కస్తూరి గౌరీనాథ్ అనేవాళ్ళు. టీవీ చూసే వాళ్ళకి ఆ పేరుతో బాగా పరిచయం. రీసెంట్ గా అనుబంధాలు అని చెప్పేసి మన దాసనారాయణరావు గారి ప్రొడక్షన్ లో ఈటీవీలో వచ్చినటువంటి సీరియల్ లో చేశారు. అభిషేకం తర్వాత అనుబంధాలు మెడ్రాస్ వాళ్ళది, విజన్ టైం వాళ్ళది. అనుబంధాలు చూస్తున్నారమ్మా మీరు? అంత ఉండదండి, అంత ఓపిక ఉండదు. ఐఎమ్ వెరీ బిజీ యాక్చువల్లీ, బట్ పోనీ సినిమాలు చూస్తారా మీరు? యా, ఆఫ్ కోర్స్. మీకు బాగా గుర్తున్న సినిమాలు కొన్ని చెప్పండి, దాంట్లో నేను చెప్తాను. లేటెస్ట్ చెప్పంటారా? డమరుగం అట్లా అంటారా? మీరు సూపర్. సరే, గమ్యం చూసారా? గమ్యం చూసాను. అది ఎవరిది? గోపిచంద్. గమ్యం గోపిచందా కాదా? మీరు సూపర్. అది అల్లరి నరేష్, శర్వానంద్ వాళ్ళిద్దరు కలిపి మామూలు కొట్టరు, మడత కాజా చేసి మరీ కొడతారు నన్ను. రాఖీ చూసారా? రాఖీ చూసారా? ఇప్పుడైనా కరెక్ట్ గా చెప్పండి అమ్మా, రాఖీ సినిమా చూసారా? హలో, జూనియర్ ఎన్టీఆర్ గారిదమ్మా రాఖీ. చూడలేదండి. అయ్యో అసలు మీరు సూపర్, మీరు చాలా లేటెస్ట్ గా ఉన్నారు. పోనీ ధోని సినిమా చూసారా మీరు? ధోని అది కూడా గుర్తుండదులే. ఇంకా ధోని ప్రకాష్ రాజ్. అమ్మయ్యా, ఒక్కసారి కరెక్ట్ గా వచ్చారు ప్రకాష్ రాజ్. మా అమ్మాయి ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంది. సూపర్. అయితే సరే, పోనీ నా కోసంగా రేపు చూడండి. తరంగాలు 6 o'clock జెమినీలో వస్తుంది. ఓకే, తప్పకుండా. దాంట్లో హోమ్ మినిస్టర్ క్యారెక్టర్ కోటేశ్వరరావు, హీరోయిన్ కి ఫాదర్ క్యారెక్టర్. చూస్తే మీకు ఇవాళ ఫుల్ ఎపిసోడ్ మందే వచ్చింది. పోనీ నా కోసంగా చూడండి, గుర్తుపట్టడానికి కోసంగా. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, thank you. యా బాయ్. దట్ వాస్ సో స్వీట్, నైస్. అమ్మా గమ్యం సినిమా చూసారా అంటే గోపిచంద అంటారా? మీరు సూపర్ అండి, నాకు బాగా నచ్చారు మీరు. అంటే ఇప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే నేను ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, అంతేగా. కొద్ది గొప్ప మీద ఇంకా భారం పెరిగింది, ఇంకా కష్టపడాలి. ఇంకా పేరు చెప్పగానే గుర్తుపట్టే రేంజ్కి ఎదగాలంటే నేను ఇంకా ఎంత వర్క్ చేయాలి, ఎంత అదృష్టం కలిసి రావాలి. అంటే ఒక రకంగా ఏంటంటే సార్, ఈ మధ్య సీరియల్స్ చూసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. వాళ్ళు సీరియల్ చూస్తూ ఇటు కాల్ చేయరు, ఆ సీరియల్ చూస్తూ ఇటు వింటారు తప్ప కాల్ చేయరు వాళ్ళు. సో మనకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం అదనమాట. వాళ్ళు చూస్తారు, ఇంకా చూస్తారు. అండ్ నాకు చక్రవాకం బిందు నాయుడు, అవునవును, వాళ్ళ ప్రొడక్షన్స్లో నాకు మంచి పేరు వచ్చిందండి. ఈ రోజుకి కూడా 12 ఏళ్ళు అయిపోతుంది. కస్తూరి సీరియల్ నన్ను చూడగానే గౌరీనాథ్ అంటారు. మా కాలనీలో కూడా ఇటువైపోయినండి గౌరీనాథ్ గారు ఇల్లు అని అంటుంటారు. సో అంటే అంత పేరు రావడానికి మా మంజు మేడం, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు మంజు మేడం, బిందు మేడం. ఇది మొగల్ రేకులా? అవునవును, మిస్ అయ్యానండి. కానీ చక్రవాకం క్లైమాక్స్ మొత్తం మీ మీద నడిచింది ఆల్మోస్ట్. చక్రవాకం క్లైమాక్స్ కాదు కానీ బిగినింగ్ లో బాగుండింది. తర్వాత ట్రాక్స్ మారడం వల్ల మనం వేరే సీరియల్స్ బిజీ వల్ల అంత త్రోట్ గా రన్ కాలేదు. జనరేషన్స్ గ్యాప్ అంత త్రోట్ చివరి వరకు రాకపోయింది. ఉన్నంత వరకు బాగుండింది. గంగాధర్ క్యారెక్టర్ అంటే హోమ్ మినిస్టర్, తర్వాత మదర్కి సన్కి మధ్య, అంటే ఎంత హోమ్ మినిస్టర్ అయినా కానీ తల్లి దగ్గర చిన్నపిల్లవాడు లాంటి వాడు అనేది అని బాగా చూపించారు మేడం గారు. దాంట్లో కూడా మంచి పేరే వచ్చింది. తర్వాత నేను బయట సీరియల్స్లో బిజీ కావడం వల్ల ఎక్కువ టైం దొరకపోవడం వల్ల, సరైన క్యారెక్టర్ రాకపోవడం వల్ల నేను మళ్ళీ చేయలేకపోయాను. కానీ వాళ్ళ సీరియల్స్ అంటే జనాల్లోకి విపరీతమైన పెనట్రేషన్ ఉంటుందండి. అసలు ఈ రోజుకి కూడా మన తెలుగు వాళ్ళు చాలా గర్వించదగినటువంటి సీరియల్స్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఈ రోజుకి కూడా వాళ్ళ సీరియల్ అంటే విపరీతమైనటువంటి క్రేజ్ జనాల్లో ఉంది. అది మనం అందరం చాలా గర్వపడాల్సినటువంటి విషయం. ఋతురాగాలంటే అసలు ఇంకా అద్భుతం. ఇంకా నెక్స్ట్ కస్తూరి చాలా పెద్ద హిట్, తర్వాత చక్రవాకం ఇంకా పెద్ద హిట్, ఇప్పుడు మొగల్ రేకులు ఇంకా పెద్ద హిట్. సో మనందరికీ, మన తెలుగు వాళ్ళందరికీ చాలా గర్వంగా ఉంటుంది వాళ్ళని చూసినప్పుడు. కానీ ఒకటే బాధ సార్, ఈ మధ్య బాగా అంటే తప్పదండి. ఏంటంటే కాలరా? అవును సార్, కాలరా. మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి, నా పేరు మధురిమ. నమస్తే మధురిమ. నమస్తే అండి, నేను యుఎస్ నుంచి కాల్ చేస్తున్నాను. మాకు కాల్ చేయడం ఫస్ట్ టైం మీరు? ఫస్ట్ టైం అండి. నాకు అర్థమైందండి, మీరు అంత కంగారు పడుతుంటే. మధురిమ గారు రిలాక్స్ గా మాట్లాడండి, సరదాగా మాట్లాడుతున్నాం. లేదు, ఆఫీస్ లో ఉన్నాను, బయటకి ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చాను. అయ్యో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా, చాలా సంతోషం. అదే మీ ఇప్పుడే రేడియో పెడితే మీ వాయిస్ విని మీరు కస్తూరి గౌరీనాథ్ అనగానే అప్పట్లో మా ఫేవరెట్ అండి మీరు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను ఆ సీరియల్ లోనే చూసాను మిమ్మల్ని. ఇప్పుడు మా ప్రోగ్రామ్ కి ఒక అర్థం దొరికిందమ్మా నాకు. ఇంతకాలానికి ఇంతసేపటికి అసలు చాలా బాగుంటుందండి అది. అందులో మీరు ఒక అంటే చాలా విలనీ క్యారెక్టర్, అట్ ద సేమ్ టైం ఒక మెంటల్లీ డిస్టర్బ్డ్ వైఫ్ కి హస్బెండ్, ఒక కేరింగ్ హస్బెండ్. అది చాలా బాగా చేశారు అసలు, రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎట్ ద సేమ్ టైమ్. అవును, చాలా మంచి పేరు అది. దానికి ఒక రకంగా బిందు మేడం అండ్ తర్వాత మంజు మేడం వాళ్ళ సహకారం అని చెప్పాలి. వాళ్ళ ఆ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుండేది. అవునమ్మా, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ అన్ని కూడా అద్భుతంగా ఉంటాయమ్మా. వాళ్ళు చేస్తే ఒక క్యారెక్టర్కి ఆ నిండుదనం వస్తుంది. నాకు విపరీతంగా ఇప్పుడు ఆల్మోస్ట్ 12 years అయిపోతుంది ఆ సీరియల్ వచ్చి. పీపుల్ స్టిల్ యూస్ టు రికగ్నైజ్ మీ విత్ దట్ క్యారెక్టర్ ఓన్లీ. గౌరీనాథ్ అంటారు ఇప్పటికి, నా పేరు అసలు పేరు మర్చిపోయి. అదే నాకు ఇప్పుడు మీరు తెలిసింది, ఈ ప్రోగ్రామ్ లో మీ పేరు తెలిసింది. మేము గమ్యము అది చూసినప్పుడు కూడా అరే ఈయన కస్తూరిలో గౌరీనాథ్ అని అనుకుంటాం అనమాట. లయాలో కూడా మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అది లయాలో మీకు మరొకసారి నా థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఇష్టమైన సీరియల్, ఎందుకంటే ఒక బ్యాడ్ మ్యాన్ ని ఒక గుడ్ ఫాదర్ కింద చూపించినటువంటి సీరియల్ అది. దే డిడ్ an experiment with me. వాళ్ళు నా మీద చేసిన ప్రయోగం అని చెప్పాలి. ఎప్పుడు విలనిష్ ఫేస్ లో కూడా ఒక సాఫ్ట్ ఫాదర్ ఉంటాడు అనేది ప్రూవ్ చేశారమ్మ గంగరాజ్ గారు. అది ఒక పల్లెటూరి తండ్రి లాగా మీరు యాక్సెంట్ లో, అది ఒక హెల్ప్లెస్ తండ్రి లాగా చాలా బాగా చేశారు. అవునమ్మా, చాలా మంచి క్యారెక్టర్ అది.
నాకు బాగా ఇష్టం. దాంట్లో కూడా మీరు వాయిస్ మాడ్యులేషన్స్ చేశారు ఆ క్యారెక్టర్ చాలా. అంటే కొంచెం బాగా చితికిపోయినటువంటి రైతు, 1 ఎకరా భూమితో జీవనం గడుపుతున్నటువంటి ఫాదరు, నిస్సహాయత, ఏం చేయలేడు. కొడుకేమో MBBS చదవాలంటాడు, అదే కొడుకు మెడిసిన్ చదువుతానంటే మీరు వద్దంటారు. వద్దంటాం కారణం ఏంటంటే డబ్బు లేకపోవడమే. అదే డబ్బు లేదు, సో 4 ఏళ్ళు అతను చదువుకుంటాడు, ఈలోపు ఊరు రాడు. అది అంత ఎమోషనల్ క్యారెక్టర్, చాలా బాగా చేశారు. చాలా మంచి క్యారెక్టర్ అది. నేను ఎక్కువ సీరియల్స్ అసలు చూడను, నేను లాస్ట్ చూసింది అదొక్కటే, లయానే. అప్పట్లో కస్తూరి వస్తున్నప్పుడు నేను ఇంటర్ ఏదో చదువుతున్నాను, నాకు మధ్యాహ్నం అయిపోయేది కాలేజ్. అప్పుడు ఇంటికి వచ్చి విజయవాడ అండి. విజయవాడనా? ఆ కస్తూరి కూడా ఏంటో చాలా అర్ధంతరంగా ఆపేసినట్టున్నారు, ఎండ్ కదమ్మా అనుకున్నాను. లెంగ్త్ కి చేయలేదు వాళ్ళు, కానీ అప్పటికే అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయారు. వాళ్ళ కథ ఎంతవరకు అనుకున్నారు అంతవరకు వచ్చేసింది. అంటే అప్పట్లో ఆ రోజుల్లో ఇంత ఎక్స్టెన్షన్ ఇచ్చేవాళ్ళు కాదు కదా ఛానల్ వాళ్ళు కూడా, అంత ఎక్స్టెన్షన్. అంటే అది సస్పెన్స్ సీరియల్ కదండి, ఆ చివర్లో ఏమైంది అనేది చెప్పినట్లేరు. అవునా? తర్వాత ఏంటంటే ఈ గౌరీనాథ్ని అరెస్ట్ చేయడం, తర్వాత జైలుకి వెళ్ళినప్పుడు మిసెస్ బికమ్స్ ప్రెగ్నెంట్, ఇట్లాంటి ఏదో ఉన్నాయి. అదే అంటే రాజీవ్ కనకాలని చంపాడా లేకపోతే అది ఏంటనేది సస్పెన్స్. మేము చాలా రోజులు తిట్టుకున్నాం అదే ఆఫీసరని. టైటిల్ సాంగ్ కూడా చాలా బాగుండేది, అది మంచి మెమరబుల్ సీరియల్. వాళ్ళ అన్ని సీరియల్స్ టాప్. చాలా మంచి పేరు ఉంటాయి మన తెలుగు వాళ్ళు తీస్తున్న సక్సెస్ఫుల్ సీరియల్స్ అంటే వాళ్ళవే ఆల్మోస్ట్ మాక్సిమం. అంటే పెద్ద సెన్సేషనల్ హిట్స్ వాళ్ళవే కదా. ఒక ఋతురాగాలు, కస్తూరి, చక్రవాకం, మొగల్ రేకులు, ఇవాళ ఇవన్నీ మంచి సీరియల్సే కదా, ఒక ప్రెస్టీజియస్ సీరియల్స్. అవునండి, ఛానల్స్ అన్ని ప్రౌడ్ గా చెప్పుకుంటాయి మా ఛానల్లో వచ్చాయి ఈ సీరియల్స్ అని. ఎక్కడమ్మా ఇప్పుడు మీరు ఉండేది? అమెరికాలో ఎక్కడ? ఇప్పుడు ఇక్కడ పెన్సిల్వేనియాలో. పెన్సిల్స్ ఎక్కువ అమ్ముతారు. అదే సీరియల్స్ కూడా రాధా మధు అవి ఆ రెండే చూసాను. లయాను మంచి సీరియల్స్ అమ్మా వాళ్ళకి కూడా క్వాలిటీ ఉన్న సీరియల్స్. ఆయన కొడతారండి, ఈయన కూడా కొడతారు. ఈయన అమృతంలో కూడా చేశారు గున్నం గంగరాజు గారు. అమృతంలో అదొకటి వాళ్ళకి కూడా మంచి సీరియల్స్, క్వాలిటీ ఉన్న సీరియల్స్, మంచి వెరైటీ సీరియల్స్ ఉండేవి. ఎగ్జాక్ట్లీ. సో మధురిమ గారు మీరు మొదటిసారైనా చాలా థ్యాంక్స్, బాగా కాల్ చేశారు. థ్యాంక్ యూ మా వెరీ మచ్ వన్స్ అగైన్. అదే మీ గొంతు వినగానే ఎక్సైట్ అయిపోయి వెంటనే ఇలాగే రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉండండి మధురిమ గారు, ఓకేనా? మీరు మంచి గెస్ట్ తీసుకురండి. అంటే లేదు తీసుకొస్తున్నారులేండి ఇలా మా అంటే వీళ్ళు సీనియర్లు అందరూ డేట్లు ఇవ్వాలండి, వాళ్ళు రోజు వస్తే నాకు రోజు పండుగగా. సో ఏదేమైనా థ్యాంక్ యూ సో మచ్ మధురిమ గారు, టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ మనకు ఇంకో కాలరు. హలో నమస్కారం సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ అండి. మీ పేరు సార్? ఏదండి మీ పేరండి? నా పేరు ప్రశాంత్ బొబ్బిలి అండి. ప్రశాంత్ గారు? అవునండి. ఎందుకు సార్ మీరు ఎప్పుడు సైలెంట్ గా ఉంటారా? ప్రశాంత్ అంటే ప్రశాంతంగానే ఉంటారా? మరీ సైలెంట్ కూడా బాగుంది కదండి. అందుకే మీ వాయిస్ లో బాగా సైలెన్స్ కనిపిస్తుంది. అదేదో ఏనో పాత సినిమాల్లో లాహిర్ లాహిర్ లాహిర్లో అనే పాట ఉంటుంది, మీకు గుర్తుందా? మాయాబజార్లో ఆ పాట అయిపోయిన తర్వాత సైలెన్స్ ఉంటుంది చూడండి, అక్కడ ఆ సీన్ కట్ చేసే ముందు అగో ఆ సీన్ లో ఉన్నంత సైలెన్స్ ఉంది మీ దాంట్లో ఇప్పుడు. అవునా? నేను ఇవాళ మాయాబజార్ కలర్ లో చూసా. సినిమానే కలర్ సినిమా వాళ్ళు చేశారు కదా, ఎడిట్ చేశారు కదా, రిలీజ్ కూడా చేశారు థియేటర్ లో పెద్దగా. సో అదే సినిమా చూసా కలర్ లో. బట్ హవెవర్ మాయాబజార్ గురించి మనం మెల్లి మాట్లాడుకుందాం. బట్ సార్ హరి గారితో మాట్లాడండి సార్. సార్ చెప్పండి. సార్ బాగున్నారా? బాగున్నాను సార్, చాలా సంతోషం మీతో మాట్లాడడం. చాలా బాగుంటుందండి. చూసారండి? ఒకటే భయం వేసిందండి. ఏదండి? అదే రాగి సినిమా కాలిపోతారు కదా. అవునండి, బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. అదే రాగి సినిమా కాలిపోతారు కదా. అవునండి. ఇప్పుడు ఎలా వచ్చారో డౌట్ వచ్చింది నాకు. అంటే అదంతా విఎఫ్ఎక్స్, ఇదంతా లైవ్ ఒరిజినల్. దాంట్లో బ్యాడ్ పోలీస్ ఆఫీసరే కదండి, నలుగురుని అలా చంపుతారు వాళ్ళు. ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. అలా కదండి. తర్వాత గమీ సినిమాలో బయ్యారెడ్డి ఫ్యాక్షన్ లీడర్.
డైలాగ్ మీ డైలాగ్ కదా. అవునవునవునవును కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఏం చేస్తారండి? ప్రజెంట్ సీరియల్స్ మీద కాన్సన్ట్రేషన్ అండి, ఎక్కువగా సీరియల్స్ బిజీగానే ఉంటాను. అప్పుడప్పుడు ఏదైనా మంచి క్యారెక్టర్ సినిమాల్లో దొరికినప్పుడు మాత్రమే చేస్తున్నాను. ఇక్కడ 2 ఉంటాయండి. ఇప్పుడు మనం వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఒకలాంటి క్యారెక్టర్స్ వస్తాయి, వాళ్ళకై వాళ్ళు ఆఫర్ చేసినప్పుడు మంచి క్యారెక్టర్స్ ఆఫర్ చేస్తారు. అందుకని నేను ఎక్కువగా అప్రోచ్ కావడం జరగదు, ఎందుకంటే టీవీలో ఎలాగో బిజీగా ఉన్నాము, మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాము అనే ఫీలింగ్తో నేను కంటెంట్గా ఉంటానండి. దొరికినప్పుడు అదృష్టంగా భావించి చేస్తాము. చిన్నదే కొంచెం అర్థం ఉంటుందండి. రాజమౌళి గారి కంటే చిన్న వేషం ఇచ్చినా కూడా దాంట్లో కొంత ప్రత్యేకత ఉంటేనే ఇస్తారు. అందువల్ల ప్రియరంజన్ దాస్ లాయర్ క్యారెక్టర్ ఇచ్చారు. మనకి దొరికిన దాన్ని వీలైనంత వరకు మన శక్తి మేరకు మాక్సిమం విలన్ చేశారండి ఆయన్ని. సో స్వీట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. టేక్ కేర్, బాయ్. బాయ్ బాయ్ ప్రశాంత్ గారు. ఇంకో కాలర్ మనం ఆడదాం. హలో హాయ్ అవిన్. హలో గీత గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నావు? లవ్ కేక చాలా దినాల తర్వాత ఫోన్ చేస్తున్నారు. ఐ హట్ ఇక్కడ, మీరు హరి గారితో మాట్లాడుకోండి, నేను మాటను. లేదు అవి నేను పొద్దున లేవడానికి ట్రై చేస్తున్నా కానీ అస్సలు లేవాలనిపించట్లేదు తెలుసా. ఈ రోజు ఇంకా లేచాను, చాలా రోజులు అయింది అవి పలకరించాక అని చెప్పి. ఏదో లేని రోజు వస్తున్నాడు, ఆడితో మాట్లాడితే ఎంత మాడిపోతే ఎంత అనుకుని ఫిక్స్ అయ్యి ఉంటారు. లేదు లేదు లేదు, అసలు ఎంత మిస్ అవుతున్నాను తెలుసా. అవునా, సో స్వీట్ అండి, సో స్వీట్ ఆఫ్ యూ. నేను కూడా నా షోలో రోజు మీరు కాల్ చేస్తారు, నాకు కాల్ చేయక చాలా రోజులు, ఆల్మోస్ట్ 2-3 వీక్స్ అయింది కదా. ఈ టైం మార్చేయాలి అవి, అసలు ఈ అమెరికా వాళ్ళకి ఏం పని లేదు. ఎగ్జాక్ట్లీ అండి, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇంగ్లీష్ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు యూఎస్ వెళ్తుంటే యూఎస్ ఎయిర్పోర్ట్ లో ఆయన అడుగుతారనమాట, ఎందుకు వచ్చారు మీరు యూఎస్ కంటే, 10 రాళ్ళు మీకు సంపాదించి పెట్టి ₹1 నేను తీసుకుపోదామని అంటారు ఆయన. మీ దేశం డెవలప్ అవ్వాలా మీకు లేదా అని అడుగుతారంట ఆయన. అలా. సో హవెవర్ గీత గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నమస్తే అండి హరి గారు. నమస్తే అమ్మా, నమస్తే. చాలా సంతోషం అమ్మా మీతో మాట్లాడడం ఇక్కడి నుంచి. మేము అనాలండి ఆ మాట, మేము మీలాంటి సెలబ్రిటీస్ తోటి మంచి మంచి యాక్టర్స్ తోటి మాట్లాడగలుగుతున్నాం మా టోరీ వల్ల. నిజానండి, నేను కూడా థ్యాంక్ఫుల్ టు దట్ టోరీ. ఎలా ఉన్నారమ్మా? చాలా హ్యాపీగా ఉంది. మీరు సడన్ గా చూసేసరికి మీరున్నారు ఈ రోజు షోలో, అసలు హ్యాపీ అనిపించింది అన్నమాట. ఒక మంచి యాక్టర్ అండి మీరు, అసలు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. బాగుంటుంది మీ యాక్షన్, చాలా సీరియల్స్ లో కొన్ని సినిమాలలో కూడా చూసాము. సీరియల్స్ బాగా ఎక్కువ ఉన్నాయి, సీరియల్స్ ఎక్కువ బాగా బిజీ. సీరియల్స్ లో బాగా చూసాము. అసలు ఏ విలన్ పాత్రకైనా గానీ బాగా సూట్ అవుతారు మీరు. ఫేస్ ఎట్లుంటదమ్మా, భగవంతుడు ఇచ్చింది. అయ్యో అలా కొంతమంది ఉండాలి కదండి చేసేవాళ్ళు కూడా. అదే మీరు సుమాతో షోలో ఆ షో చూసాను, యాక్ట్ చేసినప్పుడు ఈ సీరియల్స్ లో ఉన్నప్పటి మీ యాక్షన్ కి అసలు బయట మీరు ఎంత క్యాజువల్ గా ఎంత జోవియల్ గా చాలా బాగున్నారు. అసలు ఆ షోలో చూస్తుంటే చాలా బాగా అనిపించింది. నాకు హ్యూమర్ గా ఉండడం. ఇప్పుడు నేను లొకేషన్ లో కూడా ఒకరోజు షూటింగ్ నేను రాకపోతే ఏదో పోగొట్టినట్టు ఉంటారు అనమాట మిగతా వాళ్ళందరూ. నన్ను చూస్తే నవ్విచ్చారు ఆ రోజు, డాన్స్ చేసి చాలా బాగా డాన్స్ చేశారు అసలు మీరు. అయ్యో నేను చాలా హార్డ్ వర్క్ చేశానండి. అసలు ఈ రోజు మార్నింగ్ నుంచి షో వింటున్నారు, అసలు షో స్టార్టింగ్ నుంచి మీరు? లేదు లేదు అవి నేను చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు. ఇప్పుడే ఈ షో మీరు యూట్యూబ్ లో వచ్చిన తర్వాత చూడండి, అసలు లాట్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, లాట్స్ ఆఫ్ ఫుల్ ఫన్ అన్నమాట అసలు. అవునా, అయితే దాంట్లో చూస్తే బాగా తెలుస్తుంది కదా, చూడొచ్చు కదా ఇద్దరిని. అవునా. అండ్ కోఇన్సిడెన్స్ ఏంటంటే వాళ్ళిద్దరు మీ ఇద్దరు ఏదో అనుకొని వచ్చినట్టుగా ప్యూర్ టాప్ టు బాటమ్ బ్లాక్ 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 మెన్ ఇన్ బ్లాక్ అమ్మా, ఇద్దరు మెన్ ఇన్ బ్లాక్ లా తయారయ్యారు, మొత్తం అలాగే ఉంది ఎక్సెప్ట్ వాచ్. తప్పకుండా వీడియో చూస్తాను అయితే. చూడండి. ఇంకేంటండి ఇప్పుడు ఏం సీరియల్స్ చేస్తున్నారు? ఇప్పుడు జెమినీ వాళ్ళ దాంట్లో, జెమినీ ఛానల్లో అనుబంధాలని ఒక సీరియల్ వస్తుందమ్మా.
ఓ అవునవును అవును అవును వాళ్ళ అన్నగారు అన్న క్యారెక్టర్ వెరీ బ్యాడ్ ఫెలో, వెరీ బ్యాడ్ ఫెలో. ఆల్వేస్ బ్యాడ్ సార్, అసలు భయంకరమైన. అసలు మీరు అట్లా కద్దరు బట్టలు ఇట్లా వైట్ వేసుకొని ఆ పులిగోర వేసుకొని అలా ఉంటే అట్లా అచ్చంగా ఊర్లలో నిజంగా చూసే అవునవును విలేజ్ లో ఉన్న బాగా సరిపోతారండి. దానితో మీసాలు టిప్స్ కూడా పెట్టారు, మీసాలు తిప్పినట్టు. అవునవును ఇంకా బాగా సూట్ అవుతుంది. ఇంకా క్రూరంగా కనిపిస్తాం. మొదలే మనం ఫేస్ అటువంటిది, దానికి తోడు మీసాలు పెట్టేటప్పటికి అంటే ఒరిజినాలిటీ వాళ్ళు బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఇంకంత కఠినంగా తయారైపోయాం. బాగుంటుంది, మా క్యారెక్టర్ బాగుంది. తర్వాత 6 o'clock అనుబంధం 6 o'clockకి మీనా కదండి హీరోయిన్? అవునండి, మీనా చంద్రమోహన్ గారు. అవునవును బాగుంది. నేను కొన్ని ఎపిసోడ్స్ చూసాను, అది చాలా బాగుంది మీ గెటప్ కూడా. అవును బాగుంది, మంచి పేరు వచ్చింది మా గెటప్ కి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. మూవీస్ ఏం చేయట్లేదండి ఇప్పుడు ఈ మధ్య ఒక పనులే పాపం చాలా కాలంగా చేస్తున్నాడు కదా, ఒక వేషం ఇచ్చి చూద్దాం అని చెప్పి ఇచ్చారు పాపం వాళ్ళు. ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ ధోనిలో ఇచ్చారు ఆయన సినిమాలో. తర్వాత ఇప్పుడు కమింగ్ ఫిల్మ్ ఒకటి ఉంది గౌరవం అని, అల్లు శిరీష్ తో చేస్తున్నాను. దాంట్లో ఒక బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాను. బ్యాడ్ అదే మీలాంటి వాళ్ళు చాలా మంచి యాక్టర్స్ ఉన్నారండి, కానీ మన సినీ ఫీల్డ్ నుంచి హిందీలో అక్కడ ఇక్కడ తెచ్చుకోవడంతో సరిపోతుంది వాళ్ళకి, మిమ్మల్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు వాళ్ళు. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళు కొంత పర్వాలేదు, కొంత ఎంకరేజింగ్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు ఉన్నారు, ఆయన వీలైనంత వరకు టీవీ మీడియా నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఆయన సినిమాలు అన్నింటిలో సింహాద్రి కానీ యమదొంగ కానీ ఇట్లాగా వీలున్నంత వరకు ఆయన ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. అట్లా మిగతా ఇప్పుడు కృషి కూడా అలా చేశారు గమ్యంలో వచ్చి. అట్లా ఇంకొక 4-5 కానీ అట్లా వస్తే దేవుడి దేవల్ల మంచి క్యారెక్టర్లు అందరికి వస్తాయి, అందరికి అవకాశాలు. అదే అండి యూటిలైజ్ చేసుకోవాలి. అసలు మీరు మంచి యాక్షన్ ఉంటది, మీ ఫేస్ లో విలనిజం మంచిగా ఉంటది. అసలు ఇలాంటి వాళ్ళని యూటిలైజ్ చేసుకోవట్లేదు ఇంకా మన. చేద్దాం రిక్వెస్ట్ చేద్దాం. అచ్చా మరి గీత గారు నన్ను మన్నించాలి, ఇంకో కాలర్ ఉన్నారంట. ఓకే అవిన్, బాయ్. Talk to you. Talk to you later. Bye. Take care. And we have another caller. Hello. Hello. హాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్, దిస్ ఇస్ పద్మ. పద్మ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? యుఎస్ నుంచి అండి. అబ్బా మీరు నన్ను టచ్ చేశారండి. నాకు వేరే వేరే ఊర్ల పేర్లు చెప్పాకంటే యుఎస్ అంటే భలే ఇష్టం నాకు, ఎందుకంటే నాకు అక్కడ ఏం తెలియదు కాబట్టి. పద్మ గారు మీరు ఆఫీస్ లో ఉన్నారు కదా, ఆ కంప్యూటర్ బెంచ్ కింద కూర్చున్నారు కదా? లేదు, బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. బయటికి వస్తే నా సామిరంగా రాజా పెద్దగా మాట్లాడాలి, ఇలా తక్కువ మాడితే ఇలా కష్టం అండి. అదే పొద్దునే ఆఫీస్ లా ఇగో డబ్బాలో రాళ్ళు వేసినట్టు ఇలా డబడబా మాడేస్తున్నాను నేను. మీరు మాడకుండా హలో నేను పద్మానండి అని మీరు ఇలా మాడితే నాకు ఎంత హట్ అవుతుంది చెప్పండి. మీరు మాట్లాడాలి కదా, నాకు మాట్లాడకూడదు ఎక్కువ. మేము సైలెంట్ ఉంటాం, మీరు హరి గారితో మాట్లాడండి. హలో అమ్మా. హలో చెప్పమ్మా, ఏమన్నా గుర్తుకొచ్చానమ్మా? నేను గుర్తుకొచ్చాను నేను మీకు? నాకు తెలీదు. చూసారా, దొరికేసారు. బిందు గారు మంచి గారి గురించి మాట్లాడుతుంటే ఐ రియల్లీ రెసిస్ట్ మై సెల్ఫ్ టు కాల్ యూ అన్నమాట. రియల్లీ లైక్ ద వర్డ్స్ యు ఆర్ సేయింగ్. నేను ఎంఆర్ కి బిగ్ ఫ్యాన్. హంబుల్నెస్ నాకు నచ్చారు మీరు. పోనీ 2 days తర్వాత పెడతారు కదా? 2 days తర్వాత పెడతాం మేము యూట్యూబ్ లో. అప్పుడు వీడియో చూడండి, అప్పుడు మీకు గుర్తొస్తారు హరి గారు అంటే ఎవరు అనేది. ఎప్పుడు పెడతారు? 2 days తర్వాత. 2 days అంటే ఒక 2 రోజులు అటు ఇటు అండి. ఒక ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఇవ్వలే కదా థర్స్డే, అయితే ఫ్రైడే, సాటర్డే, సండే. ఫ్రైడే, సాటర్డే కానీ సండే కానీ అప్లోడ్ అయిపోద్ది. హరి గారు కనుక్కుంటారా? టోరీ లైవ్ షో విత్ యాక్టర్ హరి గారు అని కొట్టండి వచ్చేస్తుంది. ఓకే ఓకే షూర్ అండి. ట్రై చేయండి. మీరు మాట్లాడింది చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఏమండి మీరు నన్ను చూస్తే దడుచుకుంటారండి, ఇలా మాట్లాడరు అసలు. అయ్యో అలా ఏం లేదండి. నా ఫేస్ చూస్తే అసలు మీరు నాతో మాట్లాడరండి.
అంటే మీరు అన్ని విలన్ క్యారెక్టర్సా? నా ఫేస్ ఎటువంటిదమ్మా, నాతో ఎవరు మాట్లాడరు, మాట్లాడే సాహసం కూడా చేయరు, ఇంట్లో భార్య తప్ప. సరే పని చేయండి, కృష్ణ అవతారంలో మాట్లాడారు చూడండి, ఆ మోడ్యులేషన్ లో మాట్లాడండి. ఏం పేరు, తన పేరు చెప్పారు? ఏమండి ఏమండి మళ్ళీ ఒకసారి చెప్పండి, మీ పేరు మర్చిపోయాను. పద్మ గారు. విలనిష్గా అయితే చాలా క్రూరంగా ఉంటుందండి నా ఫేసు. మాట్లాడడం సాఫ్ట్గా మాట్లాడచ్చు, ఆ క్యారెక్టర్ పరంగా అయితే ఇంకా సాఫ్ట్ చేసి కూడా మాట్లాడచ్చు. ఏమండి పద్మ గారు బాగున్నారా, ఎలా ఉన్నారు, అమెరికాలో అంతా బాగున్నారు కదా, ఇలా కూడా మాట్లాడచ్చు అండి. కృష్ణావతారాలు ఒక సీరియల్ ఇలా చేశానమ్మా వాయిస్ని. కామెడీ క్యారెక్టర్ అది, రాగిణి గారి హస్బెండ్ క్యారెక్టర్ అది. మీరు ఇప్పుడు కూడా చూడొచ్చు మన యూట్యూబ్లో జీ ఛానల్కి సంబంధించిన దాంట్లో కృష్ణావతారాలను కొడితే దాంట్లో చాలా ఎపిసోడ్స్ అప్లోడ్ చేస్తున్నారు, దాంట్లో యూ కెన్ వాచ్ మీ దేర్. అంటే కరెంట్ రన్ అవుతుందా సీరియల్? రిపీట్ వస్తుంది రిపీట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:30 ఇక్కడ ఇండియన్ టైంలో టెలికాస్ట్ అవుతుందండి. ఇండియన్ టైం అయితే 9:30 మార్నింగ్. మీకు అక్కడ ఎంత అవుతుందో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తే రాత్రి 8, 6, 7, 10, 11 అవుతా ఉంటది అలా. అది లేదు అంటే మాకు డిష్ లో సేమ్ టైం టెలికాస్ట్ చేసుకోవాలి. కాకపోతే మార్నింగ్ కదా కుదరదు, బెటర్ యూట్యూబ్ లో చూడడం. అదే బెటర్, మీరు అక్కడ చూడండి, హ్యాపీగా చూడొచ్చు. మీకు కావాల్సిన చోట పాస్ చేసుకోవచ్చు, రిపీట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ చేసుకోవచ్చు, ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఫుల్ స్క్రీన్, హాఫ్ స్క్రీన్, యూట్యూబ్ స్క్రీన్, ఏది నచ్చితే అది చూడొచ్చు. పద్మ గారు ఇంతకీ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? గుంటూరు అండి. గుంటూరు వాసి అంటే నేటివ్ కృష్ణా డిస్ట్రిక్ట్ మాది. సెటిల్డ్ అండ్ ఎడ్యుకేషన్ అంతా గుంటూరు. ఓకే, స్టడీస్ అంతా గుంటూరేమ్మా? స్టడీస్ అంతా గుంటూరు అండి. ఓకే 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 ఓకే. సో మరి పద్మ గారు ఫస్ట్ టైం కదా మీరు మా షోకి కాల్ చేయడం? అవునండి. సో స్వీట్ అండి, మీరు రోజు వింటూ ఉండండి, రోజు కాల్ చేస్తూ ఉండండి, ఓకేనా అండి? థ్యాంక్ యూ పద్మ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ మా. దట్ వాస్ సో స్వీట్. చాలా బాగుంది సార్ ఇవాళ. అసలు మీరు సీరియల్లో కనిపించేదానికి అండ్ సినిమాలో కనిపించే విల్నెస్కి, నాకు తెలుసు కృష్ణావతారాలు చూసాను నేను కాబట్టి నాకు ఇష్టమైనటువంటి సీరియల్స్లో అదొకటి, లయ, కృష్ణావతారాలు. అంటే మా ఏజ్లో అయ్యే వచ్చాయి సార్, ఇప్పుడు సీరియల్ చూసే టైం కూడా దొరకట్లేదు నాకు. దట్స్ అ పార్ట్. సో నేను మీ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో నేను చూసుకున్నాను. సో నాకు తెలుసు మీలో ఎంత ఫన్ ఉంది అనేది. సో ఇవాళ మా లిసనర్స్ కూడా అర్థమైంది. సో మీరు ఇలా రావడం, మా లిసనర్స్తో మాట్లాడడం, నేను అడిగిన ప్రశ్నలకి ఆన్సర్ చేయడం, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, అడగగానే వచ్చినందుకు. నాకు చాలా సంతోషంగా ఉందంటే, గ్లోబ్ నలువైపుల నుంచి కాలర్స్ మనకు ఉండడం అని అంటే, వాళ్ళతో మనకు ఇంటరాక్షన్ దొరికిందని అంటే ఎంత చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ అమెరికా నుంచి, ఇజ్రాయెల్ నుంచి, యుగాండా నుంచి, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాళ్ళతో మాట్లాడడం అంటే రియల్లీ నాకు చాలా ఆనందంగా ఉందండి. వెరీ వెరీ హ్యాపీ. చాలా విషయాలు మాట్లాడుకున్నాం మనం. మీరు నాకు తెలిసి ఎవరికి చెప్పని విషయాలు కూడా కొన్ని ఈరోజు చెప్పినట్టు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ వి విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ, మన టోరీ శ్రోతలందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే వినాలని, అందరూ ఇలాగే ఇంటరాక్ట్ కావాలని కోరుకుంటూ, మీ హరి, మీ గౌరీనాథ్. యా, సో దట్స్ ఇట్ ఫ్రమ్ ద డే అండి. నాకెంతో చాలా హ్యాపీగా ఉంది. ఆల్మోస్ట్ 27 years ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ఆయన 1971లోనే మేకప్ వేసుకోవడం స్టార్ట్ చేశారు. సచ్ ఏమంటారు ఎక్స్పీరియన్స్ సెన్స్. అంటే 1970 to 2000 ఎంత, 30 ఇదో 10, 42 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. అంటే 42 సంవత్సరాలు అంటే కంగారు పడిపోయి చాలా ముసలు అనుకుంటా. లేదు సార్, అంటే మీరు చిన్నప్పటి నుంచి కదా మీరు స్టార్ట్ చేసింది. సో అంత సీనియర్ అయ్యండి, అంటే అంత చిన్నప్పటి నుంచి మేకప్ వేసుకుని అంత ఇచ్చేసినా కానీ చిన్నపిల్లలాగా ఎంత నవ్విస్తూ మాట్లాడారండి. క్యారెక్టర్ వరకే ఆయన విలన్, బట్ మనసు మంచి ఉంది. అండ్ బంగారు కొండ అనమాట. అంటే ఆల్ దీస్ బ్యాడ్ బాయ్స్ ఆర్ రియలీ గుడ్ బాయ్స్ అనేది నిజం. అండ్ ఈ రోజు నాకు బాగా అర్థమైంది. సో మళ్ళీ రేపు ఇంకో మంచితో కలుస్తాను. అప్పటి వరకు సెలవు. వింటూ ఉండండి తెలుగు ఆత్మీయవాది టోరీని. అండ్ అప్పటి వరకు టాలీవుడ్ టాకీస్లో అవిన్ గారికి మీకు సెలవు. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్.